ఈ వారం మన గెస్ట్ మహారాష్ట్రలో పనిచేస్తున్న మరో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్. పేరు సుదర్శన్ ముమ్మాక, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రపూర్. నాలుగు సార్లు ఇంటర్వ్యూ వెళ్ళాను. ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్ళడము పేరు ఉండకపోవడం. ఇయర్ కూడా అంతేలా అనుకున్నప్పుడు ఆ ఇయర్ ర్యాంక్ వచ్చింది. సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసిన తర్వాత సివిల్స్ రాయలేదు ఎందుకంటే స్టేటస్ అనేది జీవితంలో సంపాదించాలంటే చాలా కష్టపడాలనేవాళ్ళు. ఏముందండి క్రైమ్ నేచర్ అక్కడ? నేను చెప్పినప్పుడు నువ్వు డ్యాన్స్ చేయలేదు, వేరే వాళ్ళు చెప్పే డ్యాన్స్ చేసావని ఆ గొడవలో కూడా మర్డర్ అయిన వాళ్ళు ఎంత అప్గ్రేడ్లో ఉన్నారంటే 10 నిమిషాల్లో దొంగతనం చేస్తారు. ఫోక్స్ ఉంటుంది. టీచర్స్ కూడా చెప్పాలి వాళ్ళకి. పోలీసులు ప్రతి ఒక్కసారి వెళ్ళి చెప్పలేరు. ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్. సుదర్శన్ గారు వచ్చిన కేసులని మైండ్తో పనిచేస్తారా, మజిల్తో పనిచేసి? మైండే అండి. మజిల్ వాడరా? మజిల్ వాడాల్సినప్పుడు వాడాల్సి. మిగతా స్టేట్లో ఉన్నట్లుగానే పొలిటికల్ ఎంటర్ఫరెన్స్ మహారాష్ట్ర ఉంటుందా, లేదా ఇక్కడ ఫ్రీ హ్యాండ్స్ ఉంటాయి? వచ్చి నేను డబ్బులు ఇచ్చాను, వాళ్ళు నాకు ఇట్లేదు, నాకు కలెక్ట్ చేసి పెట్టాను. అది పోలీస్ పని కాదు. గుర్తుండిపోయిన ఒక డిటెక్షన్. ఫ్యామిలీలో ఒక అతన్ని స్టాబింగ్ చేశారు రాత్రి పూట. అతని దగ్గర ఉండే క్యాష్, గోల్డ్, అది పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది. అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ మహారాష్ట్రలో పనిచేస్తున్న మరో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్. పేరు సుదర్శన్ ముమ్మాక, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రపూర్. కడప జిల్లాకు చెందిన సుదర్శన్ గారు ప్రస్తుతం మహారాష్ట్రలో చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నారు. చంద్రపూర్ రాకముందు గడ్చిరోలితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పనిచేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన ఛాలెంజ్ ఎలాగొచ్చాయి, ఆ ఛాలెంజ్ని ఎలా ఓవర్కమ్ చేశారు, ఆయనకున్న గోల్ ఏంటి, ముఖ్యంగా సైబర్ క్రైమ్ మీద ఆయనకున్న ఫోకస్ ఏంటి అనే విషయాల్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సుదర్శన్ ముమ్మాక, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రపూర్. మహారాష్ట్రలో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కనిపిస్తున్నారు. అందరూ తెలుగు వాళ్ళు దాదాపు 15 మంది కనిపిస్తుంటారు. యావత్మాల దగ్గర నుండి చంద్రపూర్ ఇవన్నీ కూడా మీరే ఉన్నారు. కానీ మహారాష్ట్ర సీఎం గారు కూడా తెలుగు ఆఫీసర్లకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్లుగా వాళ్ళు చేసిన పనులను ట్వీట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మన మీద వాళ్ళకి అంత గుడ్ విల్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుదర్శన్ ముమ్మాక గారు, కడప జిల్లా చెందిన సుదర్శన్ గారు మహారాష్ట్రకు వచ్చిన తర్వాత ఆ జర్నీ చెప్పండి. ఇక్కడికి వచ్చాక మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి, ముఖ్యంగా చంద్రపూర్ డిఫరెంట్ కమ్యూనిటీస్ కనిపిస్తుంటాయి, ఫ్లోటింగ్ ఏరియా ఉంటుంది, క్రైమ్ రేట్ కూడా ఎక్కువ కనిపిస్తుంటుంది. వాటి మీద మీరు ఎలాగా ఫోకస్ చేస్తున్నారు? అన్నిటికన్నా ఇంపార్టెంట్, సాధారణ గ్రీవియన్స్ అనేది వేరే స్టేట్లో కానీ వేరే జిల్లాలో వారానికి ఒకరోజు ఉంటే సుదర్శన్ ముమ్మాక గారు వారానికి 2 రోజులు పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సుదర్శన్ ముమ్మాక గారి కుటుంబం, ఈ జర్నీ ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. నా పేరు సుదర్శన్ ముమ్మాక. మాది సొంతూరు కడప జిల్లా. కడప జిల్లాలో చిన్న గ్రామం. గ్రామం నుండి కానీ నాన్న బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేయడం వల్ల కడప హెడ్ క్వార్టర్స్లోనే స్కూలింగ్ అయింది, ఇంటర్మీడియట్ అయింది. తర్వాత స్టేట్ ర్యాంకర్ అవ్వడం వల్ల బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ అడ్మిషన్ జరిగింది. తర్వాత యాజ్ యూజువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేశాను 2.5 సంవత్సరం. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎప్పుడైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయగా జాబ్ కోసం, అంటే మిడిల్ క్లాస్ N1 బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల, డబ్బులు అవసరం వల్ల ఇంకొక జాబ్ అప్లై చేయాల్సి వచ్చింది. సో ఎస్ఎస్సిలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. 4 years హైదరాబాద్లో చేశాను. ఇందులో నుండి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లోనే జాబ్ చేశాను. ఓకే. సో అదే టైంలో 4 సార్లు ఇంటర్వ్యూస్ వచ్చినాయి కంటిన్యూస్గా. సో 6th attempt, ఫైనల్ 6th attemptలో నాకు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చింది. సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసిన తర్వాత సివిల్స్ రాయలేదు ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ నుండి ఉండండి. బిట్స్ పిల్లాన్లో ఎప్పుడు చేరిన తర్వాత, ఎప్పుడైతే పక్కన మన పీర్ మేట్స్తో కానీ సీనియర్స్తో డిస్కస్ అయినాక ఒకటే అనిపించేది, రెండే అనిపించాయి. ఒకటి పొజిషన్, మొదట సివిల్ సర్వీస్ రాయాలనుకునేది కుటుంబ పరిస్థితులు చూసి, ప్లస్ కంపారిజన్ చూసుకొని మనము ఒక మిడిల్ క్లాస్ నుండి ఒక హైట్కి ఎదగాలంటే ఏం పరిస్థితి అని. ఇప్పుడైతే కాలేజ్ అడ్మిషన్ కావాలా, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. కానీ అదే ఆశతో ఉన్నప్పుడు బిట్స్ పిల్లానికి వెళ్ళిన తర్వాత అర్థమైందంటే అందరి యొక్క ఆలోచనలు చాలా గొప్పగా ఉండేవి. నేను చాలా తక్కువ ఆలోచించామని. అప్పుడు అర్థమైంది ప్రపంచంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం సహకారం చేసుకోవాలి. సో అదే విషయంలో మాటలు అనిపించింది ఏంటంటే, మనకు అంటూ సెట్ అయ్యే జాబ్ ఏంటి. ఒకడైతే ఏదో ఒకటి హైయర్ స్టడీస్ చేసి ఎక్కడైనా ఎంఎన్సీకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి సంపాదించుకోవాలా. అప్పుడు అనుకున్నాను, అప్పుడైతే మనం అమ్మ నాన్న వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. ఇన్ని ఆలోచన తర్వాత అనిపించింది, ఒక హైట్కి ఎదగాలంటే మనకంటూ
మన చేతిలో ఉండేది మనకు దేవుడిచ్చింది విద్య. ఉమ్, సో దాని ద్వారా పోవాలంటే మన దగ్గర సివిల్ సర్వీస్ ఒకటే మార్గం అనేది ఒకటి అనిపించింది. సో గ్రాండ్ ఫాదర్ కూడా మిలిటరీలో ఉండే, ఆయన కూడా పలు రకాలుగా చెప్పేవాడు ఒక స్టేటస్ అనేది జీవితంలో సంపాదించాలంటే చాలా కష్టపడాలనేవాడు. సో అప్పుడు అనిపించింది ఇదే మంచి మార్గం అని నాకు అనిపించి థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లోనే డిసైడ్ అయ్యి అనుకున్నాను నెక్స్ట్ ఏంటి అని. కానీ కుటుంబ పరిస్థితులు అంతా ఫేవరబుల్గా లేకపోవడం వల్ల ఇమీడియట్గా విప్రోలో జాయిన్ కావాల్సి వచ్చింది. విప్రోలో 2 ఏళ్ళు జాయిన్ అయిన తర్వాత లోన్ క్లియర్ చేసుకొని, క్లియర్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఆర్సి రెడ్డి సర్కిల్కి వెళ్ళిపోయాము. అక్కడ డివి కుమార్ సార్ అని చాలా పలు రకాల కోచింగ్ సెంటర్స్లో తిరిగి అక్కడ కోచింగ్ తీసుకొని రిజైన్ చేశాను 2010లో. 2010 నుండి అటెంప్ట్ చేస్తే 2016లో జాబ్ వచ్చింది. అంటే ఎన్ని అటెంప్ట్ కొట్టారండి? 6th అటెంప్ట్లో వచ్చింది నాకు. ఓకే. 6th అంతకుముందు ఏమొచ్చాయి attempt? అందులో లేదు, ప్రతిసారి 4 సార్లు ఇంటర్వ్యూ వెళ్ళాను. ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్ళడము పేరు ఉండకపోవడం. ఫైనల్ 2016లో ఏ సార్లు మనం అనుకుంటాం ఈ ఇయర్ కూడా అంతేలా అనుకున్నప్పుడు ఆ ఇయర్ ర్యాంక్ వచ్చింది. సార్ ఈ 4 సార్లు ఫెయిల్ అయ్యారు, అప్పటికే మీరు విప్రోలో పనిచేశారు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ జాయిన్ అయ్యాను మధ్యలో. ఉంది. కానీ ఎప్పుడు అనిపించలేదా ఎందుకు వదిలిపెట్టాను దీనికోసం పోరాటం చేస్తున్నాను? అనుభవం అనిపిస్తుంటదండి. మధ్యలో కలుస్తుంటాం కదా ఫ్రెండ్స్ని, ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ని కలుస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత శాలరీలు తీసుకుంటున్నారు, వాళ్ళు అప్పుడే సెటిల్ అయిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు, మనం అన్ని వదులుకొని వచ్చి కూర్చున్నాం. కానీ ఏమనేది ఒకటే ఉండాలి, మనకంటూ మనం ఒక పొజిషన్ సంపాదించుకోవాలంటే సాక్రిఫైసెస్ అవసరము. దాంట్లో తప్పిదాలు మావి కూడా ఉన్నాయి. ఎందుకంటే 2010 నుండి ప్యాటర్న్ చేంజ్ అవుతా వచ్చింది సివిల్స్లో. 10లో ప్రిలిమ్స్లో కూడా ఆప్షన్లు ఉండేది, 11కి సీసాట్ వచ్చింది, 12కి వచ్చింది, 13లో మళ్ళీ ప్యాటర్న్ మారింది, మళ్ళీ సింగిల్ ఆప్షనల్ 5 కామన్ పేపర్లు వచ్చినాయి. ఈ ప్యాటర్న్ తగ్గట్టు తప్పిదాలు నా వైపు కూడా ఉన్నాయి. అంటే నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాననేది తెలుసుకోవడానికి నాకు 5 ఏళ్ళు పట్టింది. సో 6th ఇయర్లో ఫ్రెండ్షిప్ ఎవరైతే మనకు ముఖం మీద చెప్తారో, యాక్చువల్ ఫ్రెండ్స్ ఎవరు మన తప్పులు చెప్పి సరిదిద్దేవాళ్ళు. సో అలాంటి గ్రూప్ ఉండే నా దగ్గర. సో లక్కీగా 16లో కొట్టి క్యాడర్ అలాట్మెంట్ మహారాష్ట్ర. క్యాడర్ అలాట్మెంట్ అప్పుడు జోనల్ సిస్టమ్ ఉండే. సో ఫస్ట్ మన జోన్ తర్వాత వేకెన్సీ లేకుండా, సో ఓబీసీలో మంచి పొజిషన్ ఉన్నా ఫైనల్గా మహారాష్ట్ర అలొకేట్ అయింది ఐపీఎస్. మహారాష్ట్ర ఫస్ట్ ట్రైన్ ఏఎస్పీ ఎక్కడండి? ఏఎస్పీ ఫస్ట్ నాది ప్రొబేషన్ నాసిక్ జిల్లాలో జరిగింది. నాసిక్ తర్వాత నాకు యవత్మాల్లో పుసద్ అని సబ్ డివిజన్లో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ లోక్సభ ఎలక్షన్స్ చేసిన తర్వాత 6 నెలలకే గడ్చిరోలీకి ట్రాన్స్ఫర్ అయింది. గడ్చిరోలీలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, చిన్నగా పెద్ద ఇన్సిడెంటే, మార్టిర్ అయ్యారు. మెయిన్లీ C60 ఒక క్యూఆర్టీ పార్టీ మొత్తం బ్లాస్ట్లో చనిపోయిన తర్వాత కొన్ని చేంజెస్ తీసుకొని వచ్చారు. అప్పుడు నన్ను ఇక్కడ నుండి గడ్చిరోలి పంపించారు. సో అక్కడికి వెళ్ళి అసెంబ్లీ ఎలక్షన్స్ డ్యూటీ చేశాను నేను. ఓకే. యావత్మాల్లో మీరు పనిచేస్తున్నప్పుడు ఒక సంఘటన, గడ్చిరోలికి వచ్చేసరికి జరిగిన సంఘటన ఏంటంటే? యవత్మాల్ సంఘటన అని చెప్పలేనండి. జనవరి 2019లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన వెంటనే ఒక 2-3 నెలల్లో ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయింది. అంటే గుర్తుపెట్టుకున్న సంఘటన అంటే ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యింది. ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూలో అది అడిషనల్ ఛార్జీలు ఉండింది ఆ డివిజన్లో ఎవరు లేకుండా. అతను ఏ రోజైతే సెలవులోకి వెళ్ళాడో ఆ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, ఆ రోజు రాత్రి ఏదో చిన్న ఇన్సిడెంట్ అయింది, శివరాత్రి రోజే జరిగింది ఇన్సిడెంట్. ఒక అతను చనిపోయాడు పరిగెత్త. సో ఆ బ్లేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉండింది. సో అతన్ని ఎలా ఇడిపించాను చాలా జరిగిన తర్వాత అప్పుడు అర్థమైంది పోలీసింగ్ ఆన్ ఫీల్డ్ ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది అనేది. అంటే పేపర్ మీద కన్నా ఫీల్డ్ మీద చాలా ఛాలెంజింగ్ ఉండేది. చాలా మంది సినిమాలు చూసి వస్తుంటారంటే, సినిమాలో చూపించేది ఓన్లీ జస్ట్ గ్లోరిఫికేషన్ ఆఫ్ పోలీసింగ్ ఉంటుంది. బట్ యాక్చువల్ ఫీల్డ్లో ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది, ఎలా క్రౌడ్ని మేనేజ్ చేయడం, ఎందుకంటే భాష అనేది కూడా ఇంపార్టెంట్. ప్లస్ వాళ్ళని కన్విన్స్ చేస్తూ మాట్లాడాలా, వాళ్ళని ఈగో హర్ట్ చేయకూడదు, వాళ్ళది వినాలా, ఫస్ట్ వాళ్ళ బాధలు వినాలా, ప్లస్ మనము కూడా విత్ ఇన్ లా లిమిట్స్లోనే మనం మాట్లాడాలా. ఏదంటే ఆశ్వాసన ఇవ్వలేము మనం, ఎంతసేపటి వాళ్ళని కన్విన్స్ చేసి. ఆ టైంలో మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. క్రౌడ్ని ఫేస్ చేయడం అప్పుడు కరేజ్ బోత్ ఇంపార్టెంట్. పోలీస్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, పోలీస్ మెన్ ఎంత కరేజియస్గా పనిచేస్తారనేది ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయింది. మరి మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చిందా? స్లోగా ఇంప్రూవ్ అయిందండి లాంగ్వేజ్. అంటే వన్ టైం అంటే స్ట్రెచ్ అయితే ఏం లేదు. ఫస్ట్ హిందీ మాట్లాడడం కూడా కష్టంగా ఉండే. ఫస్ట్ హిందీ నేర్చుకొని, హిందీకి సేమ్ స్క్రిప్ట్. సో స్లోలీ డెవలప్ అయ్యి యాక్చువల్లీ ఫ్లూయెన్సీ నాగ్పూర్ తర్వాత జిల్లా ఎస్పీ అయిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి నా లాంగ్వేజ్. ఇక్కడ నుండి యావత్మాల్ దగ్గర నుండి మీరు గడ్చిరోలిలో ముందు ఏం జరిగింది అక్కడ? 360 May 1st, 2019లో బ్లాస్ట్ జరిగిందండి. దాంట్లో 15 మన గడ్చిరోలి జవాన్లు చనిపోయారు. ఓకే, ల్యాండ్ మైన్ పెట్టి పేల్చారనమాట. ఆ టైంలో కొంచెం కోర్స్ కనెక్షన్ లాగా డీజీ ఆఫీస్ నుండి అనిపించింది, మనం ఆఫీసర్స్ చేంజ్ చేద్దాము, ఎలక్షన్స్ కూడా వస్తాయి, ఏదో వాట్ ఎవర్ వాళ్ళ
మన వాళ్ళు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఇలా ఇంత బడా ఇన్సిడెంట్ అయిందని ఆ టైంలో డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని పంపిద్దాము అని ఒకప్పుడు ట్రెండ్ ఉండే. 2009 వరకు ఫస్ట్ టైం పోస్టింగ్స్ కూడా గడ్చిరోల్లో చేసేవాళ్ళు. తర్వాత స్లోగా ఆ ట్రెండ్ బ్రేక్ అయింది. తర్వాత 2019లో ఐఎమ్ ద నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఫస్ట్ టైం ఎస్డిఓ పోస్టింగ్ చేశాను నేను అక్కడ గడ్చిరోలు. మీరు వెళ్ళేసరికి ఒక ఇష్యూ జరిగింది, దానికి రివెంజ్ తీసుకునే మోడ్లో వెళ్ళారా లేదు అసలు ప్రాబ్లం ఏంటి దాని రూట్స్కి వెళ్ళారా? అసలు చెప్పాలంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అండి. నా పెళ్లి పీరియడ్ లోనే ఆర్డర్స్ వచ్చినాయి, నాకు తెలియని కూడా తెలియదు ఆర్డర్స్ వచ్చినట్టు. పెళ్లి అయిన తర్వాత తెలిసింది నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చినాయి అని. సో తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళాను, ఓపెన్ మైండెడ్గా వెళ్ళాను. కొంత భయం అయితే ఉంటుంది కదా ఏంటి, ఎందుకంటే నన్ను చేసుకున్న అమ్మాయికి కూడా సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్ ఉండే, వాళ్ళకు సర్ప్రైజ్ ఉండే. సో అక్కడ నుండి ట్రావెల్ అయిన తర్వాత ఓపెన్ మైండెడ్గా ఎస్పీతో మాట్లాడిన తర్వాత ఒకటే చెప్పిందంటే, ప్రీ డిఫైన్డ్ ఎస్ఓపీస్ ఉన్నాయి, ప్రాపర్ ఎస్ఓపీస్, ఏం చేయాలా అక్కడ ఏం చేయకూడదు అనేది. అవి స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఏమి ఇబ్బంది లేదు. ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అక్కడ చెప్పాలంటే. చాలా కర్మచారి చాలా ఎక్స్పీరియన్స్డ్, బికాస్ దే ఆర్ ఫైటింగ్ ఆన్ ద గ్రౌండ్. సో ఓపెన్ మైండెడ్గానే ఉన్నాను. అనిపించిందంటే వీ షుడ్ బి అలర్ట్ అని, సీనియర్స్తో కూడా మాట్లాడిన తర్వాత వీ షుడ్ బి అలర్ట్ ఎనఫ్ అని చెప్తే దాని తగ్గట్టు వెళ్ళాను. ఒక 2-3 months పట్టింది అలవాటు చేసుకుని. అంతలోపల ఎలక్షన్స్ వచ్చాయి. సో ఎలక్షన్స్లో మ్యాక్సిమం వైలెన్స్ లేకుండా ఉందంటే వితౌట్ వైలెన్స్ క్లియర్ అయిందండి. ఆల్మోస్ట్ 930 బూత్స్ ఉండే, దాంట్లో 330 బూత్స్ నావే. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ ఇష్యూస్ దేర్. సో ఆపరేషన్ ఎలా చేశారంటే ఆ టాస్క్ ఎలా చేశారు? ప్లానింగ్ అండి, మెయిన్ ఎగ్జిక్యూషన్. ముందు ఆపరేషన్స్ జరిగేవి మొత్తము. వీ యూస్ టు గో అండ్ మేక్ షూర్ కి నక్సల్స్ అక్కడ రాకూడదు. ఎక్బార్ ఆపరేషన్ చెక్, ఎందుకంటే ఒకప్పుడు బ్లాస్ట్ కూడా జరిగాయి నా సబ్ డివిజన్ లో. సో దాని తగ్గట్లు విజిట్ చేశాము, సెన్సిటివ్ బూత్స్ కూడా విజిట్ చేశాము. చేసిన తర్వాత ప్లానింగ్, సర్ప్రైజింగ్ ఏదైతే ఎస్ఓపి ఉందో ఎస్ఓపి తగ్గట్లు సర్ప్రైజ్ ఎలిమెంట్ని క్యారీ చేస్తూ ప్రాపర్ డిప్లాయ్మెంట్ ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేశాం. సో 330 బూత్స్లో ఎటువంటి ఇన్సిడెంట్, ఈవెన్ 930లో కూడా అవ్వలేదు. అంటే ఫస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో ఎటువంటి ఇన్సిడెంట్ అవ్వలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి. పైలే ఛాలెంజ్ డైరెక్ట్ క్రౌడ్ ని ఫేస్ చేయడం, ఇక్కడ హిడెన్ ఎనిమీని ఫేస్ చేయడం. అంటే నక్సల్ ఈజ్ హిడెన్, కనపడరు మనకు డైరెక్ట్ గా. వాళ్ళు ఐఈడి బ్లాస్ట్ కూడా పెట్టారు 2-3 నేను జాయిన్ అయిన తర్వాత కూడా. మీకోసం అది తెలియదు, అది ఎవరు అని కాదండి. మేము ప్లాన్ చేసిన దాంట్లో కూడా మీ ఇంట్లో మీ పీరియడ్ లో ఎప్పుడైనా కోంబింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. నేను చేసిన ఆపరేషన్స్ లో అయితే అవ్వలేదండి. ఎక్కువ అంటే నా డివిజన్ లో ఎక్కువ మూవ్మెంట్ తక్కువ, బార్డర్ లో జరుగుతుంటది ఎక్కువ, టువర్డ్స్ ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఎక్కువ ఉండేవి నా వరకు. కానీ బట్ వీ షుడ్ బి ఆన్ హై అలర్ట్. కానీ మీకు ఒక అబూజ్మాడ బార్డర్ ఉంటుంది, 2-3 విలేజ్ బాగా ఎఫెక్టెడ్ ఉన్నాయి. అది వేరే డివిజన్ కిందకి వస్తుంది, నా డివిజన్ లో లేదు. అది చెప్పాను కదా, అంతా ఛత్తీస్గఢ్ బార్డర్. నాదంతా చంద్రపూర్ బార్డర్. చంద్రపూర్ కొంచెం టువర్డ్స్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుంది, కానీ నాట్ బార్డరింగ్. మూవ్మెంట్ నడుస్తూ ఉంటది, మూవ్మెంట్ వెళ్తూ ఉంటది. అప్పుడు హైలో ఉన్నారు, అప్పుడు కూడా జరుగుతుంటే ఆపరేషన్ జరుగుతుంది. ప్లస్ నాకు అడిషనల్ డ్యూటీస్ ఉండేవి. ఏదైనా ఆపరేషన్ జరిగితే, ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఏదో పోలీస్ ఫోర్స్ కానీ ఎవరైనా చనిపోయినా ఏదైనా జరిగినా దానికి సంబంధించిన పంచనామాసు అన్ని నోడల్ ఇన్ఛార్జ్ నా దగ్గరే ఉండే. సో ఇట్ వాజ్ ఆల్సో గుడ్ ఎక్స్పీరియన్స్, ఎలా మనం అన్ని ప్రొసీజర్లు చేయాలి అని. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ఇస్ ఏ బిగ్గెస్ట్ ఇష్యూ. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కూడా క్వశ్చన్ చేస్తారు, సరిగ్గా చేయలేదు, వీళ్ళు కావాలనే చేశారు. అలా కాకుండా ప్రొసీజర్స్ని వైలేట్ కాకుండా మా జరిగిన ఆపరేషన్స్ అన్ని లీగల్గా జరిగినాయి అనేదాన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయడంలో వన్ ఆఫ్ ది రోల్ ఉండేది. కానీ మేజర్ రోల్ మాత్రం C60 పార్టీస్ది. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి. మేము జస్ట్ ఒక లీడర్షిప్ రోల్లో ఉండి వాళ్ళని గైడ్ చేయడం, సూపర్వైజ్ చేయడం వరకే. ఫీల్డ్లో ఎగ్జిక్యూట్ మ్యాక్సిమం వాళ్ళే చేసేవాళ్ళు. ప్లస్ నా పైన అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ వీళ్ళందరూ చూసుకునేవాళ్ళు. నాది ఓన్లీ ఒక సబ్ డివిజన్కే, మిగతా వాళ్ళందరూ దే యూస్ టు రోమ్ అరౌండ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. గడ్చిరోలి తర్వాత నేను అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ మీద పర్బనీకి వెళ్ళాను. అది మరాఠవాడ ఏరియాకి వెళ్ళాను, తోడ బ్యాక్వర్డ్ ఏరియా. అది అక్కడ అలాగే ఈక్వేషన్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ అంటే క్రైమ్ ఇన్ఛార్జి అక్కడ అడిషనల్ ఎస్పీగా. అప్పుడు కరోనా పీరియడ్ ఉండ, కరోనా స్టార్ట్ అయింది గడ్చిరోలి ఎండ్లో 2020 మార్చ్. పర్బనీలో కూడా జరిగింది, సెకండ్ ఫేజ్ వచ్చింది. అప్పుడు వెల్ఫేర్ ఆఫ్ ది మెన్ వాజ్ క్రూషియల్ థింగ్, అండ్ వెల్ఫేర్ ఆఫ్ పబ్లిక్ కూడా. ఎందుకంటే స్ప్రెడ్ కాకుండా ఉండాలని ఏవైతే మేము బందోబస్తు చేస్తున్నామో దాన్ని కూడా కేర్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలా. అప్పుడప్పుడు హాస్పిటల్లో ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ జరిగేవి. సో అవన్నీ ఆ ఎమర్జెన్సీని ఎలా హ్యాండిల్ చేసాము, క్రైమ్ని ఎలా కంట్రోల్ చేసాము. క్రైమ్ నేచర్ నార్మల్ క్రైమ్ అండి, అది కొంచెం కమ్యూనల్లీ సెన్సిటివ్ జిల్లా.
అది కమ్యూనల్. కమ్యూనల్లీ కొంచెం సెన్సిటివ్ ఉండే, కాస్ట్ ఈక్వేషన్స్ కొంచెం కమ్యూనల్ ఉండేవి. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్, కానీ అది ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఎక్కడికి పోయినా నాకు కొత్త కొత్త ఛాలెంజెస్ తో నేర్చుకున్నా. అంటే ఇట్ యాడ్ టు మై సర్వీస్ అనమాట. అంటే అలగ్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడం ఎలా అనేది మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత నాగ్పూర్ డీసీపీ, అక్కడ నుండి నాగ్పూర్ డీసీపీగా వెళ్ళాను. నాగ్పూర్ డీసీపీ క్రైమ్ గా చేశాను నేను. నాగ్పూర్ డీసీపీలో క్రైమ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ పనిచేశారు. అక్టోబర్ నుండి నెక్స్ట్ ఫిబ్రవరి, ఆల్మోస్ట్ 1.5 year ఉన్నానండి అక్కడ. ఓకే. చంద్రపూర్ ఎస్పీ ప్రమోషన్ కి. ఎన్ని పెండింగ్ కేసులు ఉంటాయండి అక్కడ? యువ కేసులు ఎన్ని ఉంటాయి ఇక్కడ? చాలా, అంటే నాగ్పూర్ ఇస్ ఛాలెంజింగ్ ప్లేస్ అండి. కొంచెం క్రైమ్ ఎక్కువ, బాడీ అఫెన్సెస్ ఎక్కువ. ఎందుకంటే అది బార్డరింగ్ మధ్యప్రదేశ్, రైల్వే జంక్షన్ ఉండడం వల్ల కొంచెం కాస్మోపాలిటన్ నేచర్ కూడా ఎక్కువ నాగ్పూర్లో. కానీ ఎక్కువ బాడీ అఫెన్సెస్, అంటే చంపుకోవడాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఎందుకండి రీజన్ కల్చరల్ గా కూడా అట్లే ఉండేది. అగ్రెసివ్, కొంతమంది లేబర్స్ ఎక్కువ వస్తారు, చాలా బయట నుండి వచ్చే వాళ్ళు ఉంటారు, జంక్షన్స్ దగ్గర ఉంటాయి, ఎప్పటి నుండి అదే నడుస్తుంది. బాడీ అఫెన్సెస్ చాలా ఎక్కువ అక్కడ. సో అగ్రెసివ్ నేచర్, క్రైమ్ అంటే లేదంటే సెన్సిటివ్ మ్యాటర్లో మటర్ చేస్తారు. సెన్సిటివ్ మ్యాటర్లు, చిన్న చిన్న కారణాలకు కూడా క్షణికావేశమే. అంటే రివెంజ్ఫుల్ కూడా ఉంటాయి, కానీ ఎక్కువ ఇన్స్టంటేనియస్. ఆ టైంలో నేను చెప్పినప్పుడు నువ్వు డాన్స్ చేయలేదు, వేరే వాడు చెప్తే డాన్స్ చేసావని ఆ గొడవలో కూడా మర్డర్ అయిన టైంలో ఉన్నాయి. అంటే వినడానికి మనకు హాస్యంగా ఉండొచ్చు, కానీ అలాంటి కారణాలకు కూడా మర్డర్ అయినాయి. అంటే ఇమీడియట్ గా అగ్రెసివ్ అయిపోతారు. ప్లస్ ఎక్కడ నుండో క్రిమినల్ ఎలిమెంట్స్ ఉండేవే అప్పుడు. ఇప్పుడు చాలా కంట్రోల్ ఉంది కంపారిటివ్గా చూస్తే. గ్యాంగ్స్ మీద మోకా అప్లై చేయడం కానీ, ఎంపీడీఏ అని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం కానీ చాలా యాక్షన్స్ తీసుకున్నాం. దానివల్ల చాలా కంట్రోల్లో ఉంది ఇప్పుడు నాగ్పూర్లో కూడా క్రైమ్. ఓకే. ప్రాపర్టీ రికవర్ ఎలా ఉంటుంది అక్కడ? చెప్పానండి, ఛాలెంజింగ్, ఇట్స్ ఏ ఛాలెంజింగ్ అండి ప్రాపర్టీ రికవరీ అనే సబ్జెక్టు. ఒకటి, రిపోర్టింగ్ డిలే కావడం కూడా మాకు చాలా ఛాలెంజింగ్ అయిపోతుంది. ఏమైపోతుంది, చాలామంది ఊర్లోకి వెళ్ళిపోతారు. ఊళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకు 15 రోజుల తర్వాత తెలుస్తుంది ఎప్పుడు దొంగతనం అయిందో కూడా తెలియదు. అదొకటి పెద్ద ఛాలెంజింగ్. ఎందుకంటే వాళ్ళ ప్లస్ దొంగతనం అయినా కూడా 2-3 రోజులు చెప్పని కూడా చెప్పారు వీళ్ళు. 4-5 రోజుల తర్వాత వచ్చి ఎందుకు చెప్తారు, వాళ్ళకి అదొక స్టిగ్మా లాగా అనిపిస్తుంది. ప్లస్ అడుగుతారు, మేమే వెతకడం స్టార్ట్ చేసాము, పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు ఆ మనస్థితి స్లోగా మారుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా మనం అదే చెప్తాం, ఎప్పుడైనా ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. ఇప్పుడు డయల్ 112 వచ్చిన తర్వాత చాలా రిపోర్టింగ్ పెరిగింది మాకు. మేము రిక్వెస్ట్ చేసేది కూడా అదే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా రిపోర్టింగ్ అయితే వీ కెన్ ఇమీడియట్లీ రియాక్ట్ అండ్ రెస్పాండ్. ఆ రెస్పాన్స్ టైం మాకు డిలే అయిపోయింది అనుకోండి, అవతల అక్యూజ్డ్కి చాలా టైం దొరుకుతుంది పారిపోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడులాగా లేదు, ఇప్పుడు మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ప్లస్ మేము ఒకవేళ పట్టుకున్నా, మా దగ్గర డిడక్షన్ వచ్చాము బాగా చేసినా కూడా రికవరీ అనేది ఛాలెంజింగ్ అయిపోయింది. ఇప్పుడు మీ డిస్కషన్లో ఉన్నప్పుడు క్యాష్ గురించి మాట్లాడారు, క్యాష్ డిస్పోజ్ అయిపోతుంది, క్యాష్ రికవర్ చేయడం కష్టం అయిపోయింది. ఏదైనా గోల్డ్ ఇలాంటివి ఉంటే వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్, చాలా వరకు రికవర్ చేస్తున్నాం. కానీ ఈ డిలే అండ్ రిపోర్టింగ్ అట్ ద సేమ్ టైం మాకు కూడా ఎలా అయిపోయిందంటే ఛాలెంజింగ్. ఇది కనెక్టివిటీ అనేది, అంటే కనెక్టివిటీ ఇంత ఈజీ అయిన తర్వాత ఈజీగా పారిపోవడానికి వాళ్ళకి వీలుగా ఉంది. ఇప్పుడు మాకు రీసెంట్గా ఏటీఎంది ఒకటి జరిగింది, 10 లక్షల దాకా వెళ్ళిపోయింది. మాకు 11 రోజుల్లోనే మేము డిటెక్ట్ చేయగలిగాం. అంటే ఎలా అంటే ఈవెన్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళు కూడా చాలా అప్గ్రేడ్ అయిపోతున్నారు. ఎంత అప్గ్రేడ్ అవుతున్నారంటే వీళ్ళకు తెలుసు పోలీసు వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని. ఒక్క టోల్ నాకా యూజ్ చేయలేదు. మాకు రివర్స్ ఫార్వర్డ్ 2 లింకేజెస్కి టీములు పంపించి అన్నీ చేస్తే ఫైనల్గా తెలంగాణలో ఒక ఏరియాలో పెట్రోల్ పంపులో ఫుటేజ్ దొరికింది మాకు. అంటే దే ఆర్ వెరీ కేర్ఫుల్. అంటే డిటెక్షన్ నుండి తప్పించుకోవడానికి వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. అంటే మీరు ఇక్కడ నుండి తెలంగాణ వరకు వెనకాల బ్యాక్వర్డ్ వెళ్ళాం. అంటే జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుండి వీళ్ళు ఈ ఇన్సిడెంట్కి ఎలా వచ్చారు, ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తెలిసిపోయింది, వెహికల్లో వచ్చారు. కానీ వెహికల్ క్యాప్చర్ చేయడానికి టోల్ నాకోనో ఎక్కడో మాకు కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ కావాలి. వెళ్ళేటప్పుడు కూడా ఒక టోల్ నాకా నుండి వెళ్ళాలి. బట్ దే హావ్ రీచ్డ్ హర్యానా రాజస్థాన్ బోర్డర్. ఒక టీం ముందరికి వెళ్ళింది చేస్ చేస్తా, ఇంకొక టీం వీళ్ళు ఇక్కడి వరకు ఎట్లా వచ్చారు అని. వాళ్ళు ఇక్కడే 3-4 చక్కర్లు ఇంకో జిల్లా నుండి ఇంకో జిల్లా, ఫైనల్గా మేము తెలంగాణలో వాళ్ళని ట్రేస్ చేయగలిగాం. ఎక్కడ తెలంగాణలో? తెలంగాణ జిల్లా పేరు గుర్తులేదు, చెన్నూరు కుస్తో ఆ బార్డర్లోనే ఒక పెట్రోల్ పంపులో పొద్దున్న సాయంత్రం చెక్ చేసి అక్కడే ఉన్నారు. తర్వాత తెలిసింది వాళ్ళు అక్కడ హాల్ట్ చేశారని 1 వీక్ 10 days.
అక్కడ ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ పని చేస్తారు అట్లా ఐడెంటిఫై చేస్తే 13 రోజుల్లో మేము దాన్ని డిటెక్ట్ చేసాం. కానీ వచ్చింది హర్యానా నుండి. హర్యానా నుండి వచ్చారు. బాపరే బాప. కానీ హర్యానా, ఓపిక రాజస్థాన్ మెచ్చుకోవాలి బార్డర్ కదా. నుండి వచ్చారు. మీ వాళ్ళకి మెచ్చుకోవాలంటే ఓపిక అంత దూరం లేదండి, ఓపిక చేయాల్సి వస్తుంది కదా, ఇట్స్ అవర్ డ్యూటీ. మేము అనేది ఛాలెంజింగ్ తీసుకుంటాం. ఇది ఓన్లీ ఏటీఎం గురించే కాదు, ఈవెన్ హౌస్ బ్రేకింగ్ కేసెస్ కూడా అవుతాయి, ఇంట్లో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు కూడా మేము జరిగేది మాకు కూడా ఒకప్పుడులా కంటే ఇప్పుడు ఛాలెంజింగ్ ఎట్లా అయిపోయింది అని అంటే దే ఆర్ వెరీ స్మార్ట్. అవును. అది ఒక ఛాలెంజ్ ప్లస్ రిపోర్టింగ్. సో వీ వాంట్ టు బ్రేక్ దిస్. సో ప్రివెన్షన్ చేయడానికే మేము ఈ స్మార్ట్ సిస్టమ్ తీసుకుని వచ్చాం, పెట్రోలింగ్ సిస్టమ్స్. ఎన్షూర్ చేస్తున్నాము. మా వాళ్ళందరూ మ్యాక్సిమం ఏరియాస్, సెన్సిటివ్ ఏరియాస్ రాత్రిపూట పెట్రోలింగ్ కంపల్సరీ చేయాలా, అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలా. ఇప్పుడు సిస్టమ్ ఎట్లా అంటే ఊరికే వెహికల్ పంపించడానికి లేదు, ఆఫీసర్స్ వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటేనే అటెండెన్స్ పడుతుంది. లేకపోతే దే ఆర్ అంటే పెట్రోలింగ్ సరిగ్గా జరగట్లేదు అనేది ఆ మానిటరింగ్ కూడా చేస్తున్నాం మనం. సార్ మీరు ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళారు కదా, అవును. అందులో మొత్తం క్యాష్ అంతా రికవర్ అయిందా, ఖర్చు పెట్టేశారు? లేదు, ఇప్పుడు మేము పట్టుకున్న అతను మిగతా వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు ఒక్కరిని పట్టుకుని ఒకరిని వెళ్ళిన తర్వాత అదే చెప్తున్నాను కదా, ఇదొక ఛాలెంజింగ్. మొత్తం వాళ్ళ దాంట్లో 5 మంది ఉంటే ఒకరే దొరికారు. ఆ ఒకరు ఇక్కడ దొరికాడు మాకు, అక్కడ ఊరికి పోయేదారు, ఊరి నుండి వెళ్ళిపోయారు. అంటే అదే రికవర్ జీరో. కానీ వెనకలు పడ్డాం. ఇప్పుడు అన్ని లిస్ట్ వచ్చింది, అన్ని వచ్చింది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ అక్యూజ్డ్ ఐడెంటిఫికేషన్ వాజ్ ఏ ఛాలెంజ్ ఫర్ us. ఎందుకంటే దే హావ్ బీన్ వెరీ స్మార్ట్. వాళ్ళు ఎంత అప్గ్రేడ్లో ఉన్నారంటే 10 నిమిషాల్లో దొంగతనం చేస్తున్నారు. ఒకప్పుడు ఏటీఎం పవర్ కూడా ఎంత టైం తీసుకున్నారు, 2 నిమిషాలు 2-3 నిమిషాలు వస్తున్నారు, పట్టపట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ అప్గ్రేడేషన్ వల్ల వాళ్ళు ఎంత తొందరగా దొంగతనాలు చేసి పారిపోతున్నారు, ప్లస్ అవాయిడ్ చేస్తున్నారు. పోలీసుల కంటే పోలీసులు ఎలా ఆలోచిస్తారో వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు దాన్ని కౌంటర్ చేయడానికి. సో ఇవన్నీ ఛాలెంజింగ్ ఉన్నాయి. కొన్ని స్టేట్లో బాడీ అఫెన్స్ కానీ కాకుండా ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది అనుకుంటే, అది వేరే స్టేట్లు ఉన్నారు, దొంగ దొరికాడు. దొంగ దొరికిన తర్వాత ఆయన తీసుకొస్తారు, తీసుకురాగానే చెప్పడు, రికవరీ ఇవ్వనప్పుడు కొంచెం ఇల్లీగల్ డిటైన్ చేసి రికవరీ చేసుకొచ్చి తర్వాత అరెస్ట్ చూపిస్తుంటారు. కానీ మహారాష్ట్రలో ఆ విధంగా చేయరు, తీసుకొచ్చిన తర్వాత 24 గంటలు రిమైండ్ అంటున్నారు. కానీ రికవరీ కాదు. ఇక్కడ విక్టిమ్కి ఏం బెనిఫిట్ ఉంటుందండి? చూడండి, ఇప్పుడు వేరే స్టేట్లో అయితే అరెస్ట్లో కాదు, నాకు కావాల్సింది నా ప్రాపర్టీ కావాలంటాడు. కరెక్ట్ అండి. ఇప్పుడు ఫైనల్గా వీఆర్ లా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం అండి. ఏదైతే లా ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాన్ని మేము క్రాస్ చేయం. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే, చాలా వరకు ఇప్పటి వరకు వీ నెవర్ క్రాస్ లా. మీరు అన్నారని ఇల్లీగల్ డిటెన్షన్ అనే కాన్సెప్ట్ ఉంది చూసారా, అంటే తెలియకుండా మీరు అన్నట్టు రికవర్ చేయడానికి కొన్నాళ్ళు అట్లా చేయడం అనేది మాక్సిమం వి అవాయిడ్ అండి. ఎందుకంటే క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి మాకు. యూ ట్రై టు డూ ఇట్ ఇన్ ఏ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఓన్లీ. కానీ కరెక్టే, కానీ విక్టిమ్ బెనిఫిట్ ఉండదు కదా. విక్టిమ్ అదే చెప్పాను కదా, రికవరీ అనే పర్సంటేజ్ కి ఛాలెంజెస్ ఎక్కడెక్కడ మొదలైనాయి. దాంట్లో ఒకటి రికవరీ కూడా. ఫస్ట్ అక్యూజ్డ్ అనేవాడు ఇంత స్మార్ట్గా ఉన్నప్పుడు అక్యూజ్ కూడా లాలో లూపోల్స్ తెలుసు, అతనికి తెలుసు, వాడికి రైట్స్ ఉంటాయి, అన్ని రైట్స్ ఉన్నాయి. మీకు కూడా తెలుసు, ఒక దెబ్బ తగలకపోతే ఎవడు చెప్పడు. ఇప్పుడు ఏదైనా చెయ్యి ఎత్తి దెబ్బ కొట్టినా డైరెక్ట్ కోర్టులు చెప్తాడు, దేవో మ్యాన్ హ్యాండిల్డ్ మీ అని. సో హ్యూమన్ రైట్స్ వైలేషన్ వస్తుంది. సో ఇవన్నీ మేము ఈ ఫ్రేమ్వర్క్లో ఉండి రికవర్ చేయాలంటే ఇట్ హాస్ బీన్ ఛాలెంజ్ ఫర్ అస్. ఓ ఛాలెంజ్ని అధిగమించి మా రకంగా మా టాక్టిక్స్లో టెక్నికల్గా వాడు ఎవరైనా అప్రూవ్ చేయడు, ఎందుకంటే వాళ్ళది కూడా అనాలిసిస్ చేస్తాము మొబైల్లో. సో టెక్నికల్ డేటా ఎంతవరకు ఉందో దానికి తగ్గట్లు మేము వీఆర్ ఏబుల్ టు రికవర్ ఇట్. బట్ ద పర్సంటేజ్ నీడ్స్ టు బి ఇంక్రీస్డ్. ఎందుకంటే డబ్బు ఎవరిది పోయిందో వాడికే నొప్పి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఆబ్వియస్గా వచ్చి అడుగుతారు, మరి నాకు డబ్బులు కావాలరా బాబు, వాడు అక్యూజ్డ్ ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు, నాకు పోయిన ప్రాపర్టీ నాకు ఇవ్వండి, మేము కష్టపడి ఇంతకాలం. కరెక్ట్, వాడిని అరెస్ట్ కూడా చేయొద్దు, డబ్బులు ఇప్పించాలంటే అంటారు. అది ఉందండి, అది ఆ గ్యాప్ని ప్రూవ్ చేయడానికి మా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇల్లీగల్గా చేయరు. ఇల్లు లేదండి, పక్క ప్రొఫెషనల్. ఎందుకంటే సిచ్యువేషన్ అలా లేదు. మీరు కూడా చూసారు, ఏదైనా వైలేట్ జరిగినా ఎన్కౌంటర్స్, ఫేక్ ఎన్కౌంటర్స్ చూసారు. ఇప్పుడు ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ నో వన్ విల్ కమ్ ఫర్ ప్రొటెక్షన్. మీరు అనవసరంగా లేదు, నో, నెవర్ డూ దట్. జో లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఫ్రేమ్వర్క్లో ఉందో అదే ఫ్రేమ్వర్క్ ఫాలో కండి, రిజల్ట్స్ వస్తాయండి. కానీ కొంచెం లేట్ అవ్వచ్చు, కొంతమందికి న్యాయం దొరకవచ్చు ఇమీడియట్లీ. బట్ దానికోసం సెట్ ఆఫ్ సిస్టమ్స్ మారుతూ ఉంటాయి. అంటే మేము చేసే ప్రొసీజర్స్ మారచ్చు, కానీ విత్ ఇన్ లీగల్ ఫ్రేమ్వర్క్. మనం అది వైలేట్ చేసి ఏదైనా ఇష్యూ అయితే హూ ఇస్ ఫైనల్ విక్టిమైజ్ అయ్యేది పోలీస్ డిపార్ట్మెంట్. సార్ నాగ్పూర్లో మీరు 1.5 years చేశారు కదా, బాగా గుర్తుండిపోయిన ఒక డిటెక్షన్ చెప్పండి. గుర్తుండిపోయే డిటెక్షన్, ఒక ఫ్యామిలీలో
ఒక అతన్ని స్టాబింగ్ చేశారు రాత్రిపూట. అతని దగ్గర ఉండే క్యాష్ గోల్డ్ స్టీల్ చేశారు, ఆయన ఒక్కడే ఉన్నప్పుడు తెలుసుకొని. అది పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది. అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అతను వాళ్ళ రిలేటివ్స్ ఆల్సో అర్లియర్ ఎంపీ, హోమ్ మినిస్టర్ ఉన్నారు ఎవరికి? సెంట్రల్. విక్టిమ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, బట్ హీ ఈస్ వెరీ గుడ్ జెంటిల్మెన్. అతన్ని స్టాబ్ చేశారు, మార్నింగ్ తెలిసింది. అతనికి బ్యాక్ టు స్టాబ్ చేశారు, హిప్ మీద స్టాబ్ చేసిన తర్వాత ఆయనే సొంతంగా బయటకు వచ్చి ఫోన్ చేసి అంబులెన్స్ లో కూడా వెళ్ళిపోయాడు. ఈ సర్వైవ్డ్, బట్ అతనికి ఏమీ తెలియదు, వెనకల డోర్ నుండి వచ్చారు. ఎగ్జాక్ట్ గా లొకేషన్ కూడా తెలుసు, ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారు ఏమి అనేది. ఇతను ఇంతే క్లూ ఉండ, బట్ వీ టుక్ ఇట్ ఛాలెంజ్ కి. ఒక 70, ఐ థింక్ మోర్ దెన్ 70-75 years ఉన్నాయి ఆయనకి ఏజ్. బట్ ఆయన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో ఆయన బతికిపోయాడు, ఫోన్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. మాకు ఛాలెంజ్ వచ్చింది, దగ్గర దగ్గర 30 లక్షలు 40 లక్షలు దోచుకున్నారు ఆయన దగ్గర నుండి. మాకు అర్థమే కాలేదు ఈ కేసు జీరోగా ఉండ. ఫస్ట్ టైం ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అంటే, పోలీస్ నెట్వర్క్ ఎంత ఫాస్ట్ ఉండేదో దట్ డిటెక్షన్ హెస్ ప్రూవ్డ్. నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్స్ ఉండే డిటెక్షన్ బ్రాంచ్లో మా దగ్గర. అతని నెట్వర్క్ ఎలా ఉండేదని అంటే, క్రిమినల్స్లో నెట్వర్క్ ఉండేది. వెంటనే అది ఎవరు చేయగలుగుతారు ఇలాంటి ఇన్సిడెంట్. మాకు జస్ట్ ఒక క్లూ ఉండే, ఏదో వెహికల్లో వచ్చారు, ఇలా వెళ్ళారు, వెంటనే స్టార్ట్ చేసి వెళ్ళాలంటే, నెక్స్ట్ డే ఈవినింగ్ రాత్రి కల్లా అతను పొజిషన్కి వెళ్ళి, మీరు రికవరీ గురించి మాట్లాడారు కదా, అతను వెళ్ళిపోయాడు. ఈ ఈవెంట్ తర్వాత దర్శనానికి వెళ్ళాడు, ఏదో గొప్ప పని చేశాడు, వెళ్ళిపోయాడు. అతను వేరే ఇంటెలిజెన్స్ సోర్స్ వల్ల ఆయన ఎక్కడ డబ్బులు పెట్టాడు అక్కడికి వెళ్ళి డబ్బులు కూడా రికవర్ చేసుకున్నాం. సూపర్ ఆఫీసర్ అది. దాట్ ఆ రోజు అనిపించింది నాకు, హ్యాట్ స్టాప్ టు క్రైమ్ బ్రాంచ్. ఎంతమంది డెడికేటెడ్ ఆఫీసర్స్ కర్మచారి ఉంటారు డిపార్ట్మెంట్లో, వీ నీడ్ టు మోటివేట్ దెమ్. మా పని అదండి, వీ హ్యావ్ టు క్రియేట్ లీడర్స్, వీ హ్యావ్ టు మోటివేట్ పీపుల్. వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసేది వర్క్. నిద్రపోలేదు మేము ఆ రోజు, రైతు నిద్రపోలేదు. ఇదే మా పని ఉండి, ఇది ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్, ఎక్కడెక్కడికి వెళ్ళారు ఈ అక్యూజ్డ్ అనేది తెలిసిపోయింది, అన్నీ తెలిసిపోయినాయి. కానీ రికవరీ పార్ట్ గురించి మీరు మాట్లాడారు కదా, అక్కడ రికవరీ అప్పుడు ఎంత ఆనందం వేసిందంటే, మైట్ బి ఆయన దగ్గర కోట్లు ఉండొచ్చు, కానీ యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ మాకు అనిపించింది, సార్ మనం చూడండి రికవర్ కూడా చేసాం. ఎక్కడ పెట్టాడు, బాత్రూంలో ఆ ఫ్లష్ దాంట్లో పెట్టాడు, కవర్ చుట్టి. ఆ పాయింట్ వరకు వెళ్ళాం, ఓన్లీ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. క్యాష్ మొత్తం రికవర్ అయింది, నా మనిషిని పట్టుకుంటే రికవర్ ఆడు ఉందని. అంటే ఖర్చు పెట్టలేదు, అంటే డిస్ట్రిబ్యూట్ అవ్వాలా, మీకు అర్థం కాలేదు. వాళ్ళు నెక్స్ట్ స్టెప్ పోయే లోపలే మేము పట్టుకున్నాం వాళ్ళు. ఓకే ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ మనం అనుకున్నాం కదా టెక్నికల్ అనాలిసిస్ చేస్తామని ఇలా. అప్పుడు అనిపించింది టెక్నాలజీ విల్ అసిస్ట్ యూ అండి, కానీ బేసిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఇమ్మీడియట్గా మనల్ని పట్టిస్తుంది. ఎందుకంటే ఆ క్రైమ్ చేసినోడి పరిస్థితి చూసి, వీడు ఎవడో ఇంత ముందు కూడా చేసినవాడే, క్రైమ్ రికార్డు ఉన్నవాడే చేశాడు ఎవడు అని. మొత్తం అంటే నెట్వర్క్ ఎంత ఇంపార్టెంట్ ఒకటి బ్రేక్ చేయాలంటే క్రైమ్ అనేది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎక్కడో నేరం చేసి ఉంటాడు, ఆ ఎంఓ చూసి పాత క్రిమినల్స్ అందరూ పిలిపించి ఆఫీసర్ వెరిఫై చేశాడు. కానీ కొంతమంది అదే ఫస్ట్ టైం అనుకోండి, ఛాలెంజింగ్. నేను అప్పుడు నీకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది నాకు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు తప్పులు చేస్తారండి, ఆ తప్పులు చేయడం వల్ల కూడా దొరుకుతారు. అర్థమైందా? ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి కూడా చెప్పాను మీకు, ఏటీఎం చేసే వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఎట్లా తప్పించుకుంటున్నారని. కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఏదో ఒక రకంగా తప్పు చేస్తారు, 90-95% దొరికిపోతారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటి, తప్పించుకోవడానికి మార్గాలు తెలుసు, కానీ వాళ్ళు ఏదో ఒక క్లూ, ఏదో ఒక నెట్వర్క్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక మార్క్ మనకు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆఫీసర్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇంట్రెస్ట్. ఇప్పుడు చెప్పారు నా టీం బాగుండా, ఐ డెడికేట్ ఏదైనా మంచి పేరు అంటే చెప్తారు, ఆ టైంలో బాగుంది అని అంటారు పేరులో, కానీ ఐ డెడికేట్ ఎంటైర్ టు మై టీం. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏమనేది నేను ఒక్కనే చూశాను. ఐ హావ్ బీన్ పార్టిసిపేట్, వాళ్ళు చేసేంత వరకు వాళ్ళతో పాటే ట్రావెల్ చేశాను. బట్ అవుట్ స్టాండింగ్, అదొకటి స్పెషల్ కేస్. అప్పుడు అనిపించింది డెడికేటెడ్గా పని చేస్తే ఏ రిజల్ట్ అయినా వస్తుంది. మీరు అన్నట్టు రికవరీ అది కూడా అవుతుందండి. డెడికేషన్ ఇంపార్టెంట్, డ్యూటీ, డివోషన్. సార్ ఆ టీంని మీరు ఏ విధంగా వాళ్ళకి మోటివేషన్? అప్పుడు మోటివేషన్ ఆల్రెడీ వాళ్ళకు ఇంటర్నల్గా పని వచ్చు బాగా. ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఏంటంటే రెగ్యులర్ రివార్డ్స్ ఇవ్వడం. ఏది చిన్న పని చేసినా అప్రిషియేట్ చేయాలా, మాకు రెగ్యులర్గా మీటింగ్ జరిగినప్పుడు చెప్పాలి ఎంత బాగా పని చేశారు. ఇట్ ఈస్ అబౌట్ బ్రీఫింగ్, డీబ్రీఫింగ్లో కూడా చెప్పడం, ఎక్కడ తప్పులు జరిగినాయి ఇది మనం చేసుకోవాలా. ఏదైనా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, ఇంటెన్షన్ బోనఫైడా మ్యాలఫైడ్ ఇంటెన్షన్స్ అవి కూడా చూసుకోవాలి. కొంతమంది దాన్ని కూడా మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో యాజ్ ఏ ఇన్ఛార్జ్ నువ్వు వాళ్ళని చక్కనైన మార్గంలో పెట్టడంలో యూ షుడ్ బి అంటే రివార్డ్ సిస్టమ్, పనిష్మెంట్ అండ్ రివార్డ్స్. రివార్డ్స్ కూడా ఇస్తా ఉండాలా, పద్మాషి వాళ్ళని తరిమేయాలి, లేకపోతే
ఒక ట్రైన్ ప్రాపర్ ముందుకు వెళ్తూ. 3 వెళ్ళదు. అచ్చా. నాగ్పూర్ తర్వాత అండి? నాగపూర్ తర్వాత చంద్రపూర్ వచ్చానండి. ఎంత లాస్ట్ కాలం? ఫిబ్రవరి 2024లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఫిబ్రవరి జాయిన్ అయిన వెంటనే ఎలక్షన్స్ మాహోల్ స్టార్ట్ అయిపోయింది. సో చాలా టఫ్గా అనిపించింది. ఇమీడియట్గా ఫస్ట్ విజిట్ ఇన్ మహారాష్ట్ర, ప్రైమ్ మినిస్టర్ గారి విజిట్ ఉండే, ప్రధానమంత్రి గారి విజిట్. ఎంత ఛాలెంజింగ్ ఉందంటే ఇక్కడ అంత పెద్ద గ్రౌండ్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది, మినిస్టర్ వస్తున్నారు, ఈవెంట్ నడుస్తుంది అంటే ఎట్లుంటుంది. ఫైనల్గా అది ఎలా అయిపోయిందని అంటే అన్ని ఎవాల్యుయేషన్ పోలీసు వాళ్ళే చేశారు. అది గ్రౌండ్ చూపడం కలెక్టర్ కదండి. కలెక్టర్ అంటే వాళ్ళే, ఇప్పుడు అది కోడ్ వచ్చిన తర్వాత ఎవరు చేయలేరు. మేమేంటి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము గ్రౌండ్ ఓకే చేయాలి కదా. అవును. అంత పెద్ద గ్రౌండ్ లేవు ఇక్కడ, బికాస్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. మనకు అంత పెద్ద గ్రౌండ్లు కూడా ఏం దొరకవు. చేశారు మరి? లక్కీకి మేము 10 రోజుల ముందుగానే అనుకున్నాము గ్యారంటీ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారు. నేను అనుకునేది ఎప్పుడో వస్తారు అనుకున్నాను. నేను అనుకోలేదు ఫస్ట్ టైం నా దగ్గరికి వస్తారు. మొత్తం జిల్లానంతా ఏ రోజు అనౌన్స్ అయిన 2 రోజుల ముందు మొత్తం జిల్లా అంతా నేను తిరిగా, ప్రతి ఒక్క తాలూకా తిరిగా. ఇక్కడ రావచ్చు, ఇక్కడ వస్తే ఏ గ్రౌండ్ ఉంది అని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉండే ఆఫీస్ నుండి, యు బీ ప్రిపేర్డ్ అని. సో అంతా ఎతికిన తర్వాత ఒకటి ఎయిర్ స్ట్రిప్ ఉంది ఇక్కడ మనకు చంద్రపూర్లో, ఎయిర్ స్ట్రిప్ ఉంది. దానికి ఆనుకొని ఒక ల్యాండ్ ఉంది. సో ఆ రోజు అది ప్రైవేట్ ల్యాండే. సో జస్ట్ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము, ఇక్కడైతే మనకు 40,000-50,000 మెంబర్స్ అకామిడేట్ అవ్వచ్చు అని. దాని ప్యారల్ కూడా ల్యాండ్ ఉంది, కూడా పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా మూవ్మెంట్ అవ్వచ్చు అని. సో లక్కీలీ టైం కూడా తక్కువ ఉండా, సో డెసిజన్ ఫాస్ట్ అయింది. టైం చాలా ఎక్కువ ఉంది అనుకోండి, జనాలు అడుగుతారు ఇది కాదు అంటే టైం ఇవ్వలేదు అనమాట ఎక్కువ. వాళ్ళు చేంజ్ చేయకుండా నేనంటే చెప్పాము ఇదైతే బెస్ట్, ల్యాండ్ అయిపోతారు చాపర్ నుండి ఎంత హార్డ్లీ 100 మీటర్స్ కూడా లేదు, స్టేజ్ వచ్చేస్తుంది. స్టేజ్లో వచ్చి ఇక్కడ ఒక ల్యాండ్ సమస్య కాకుండా పక్కన గచ్చిరౌలి, అది కూడా నక్సల్ థ్రెట్ కూడా సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా ఇక్కడ. ఉంది కదా, అది కూడా వేసుకోవాలి కదా మైండ్లో. ఇటువైపు చంద్రపూర్ సైడ్ వచ్చినా ఇక్కడ వచ్చినా కూడా అండి అంత క్రౌడ్లో ఎవరు వస్తున్నారు ఏమనేది కూడా ఒకటి. సో మన నక్సల్ వాచర్స్ ఉన్నాయి, ఏదైనా ఆ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ యాంగిల్లో ప్రతి ఒక్కటి వీ హ్యావ్ టు కన్సిడర్ టు మూవ్ ఫార్వర్డ్. సో అది కూడా ఉండే ఒక మైండ్లో. సో ఆయన మూవ్మెంట్ ఎంత రెస్ట్రిక్టెడ్గా ఉంటే నాకు అంత సేఫ్టీ ఉన్నట్లు అని అనుకున్నా. సో నా స్వార్థం చూసుకున్నాను. సెక్యూరిటీ, పిఎం సెక్యూరిటీ ఇస్ అట్మోస్ట్ ప్రయారిటీ. మిగతాలు తోడా కొంచెం మాకు ఇబ్బంది, ఎందుకంటే మీకు చెప్పినట్లు రోడ్ అనేది ఒకటే హైవే ఉండే. ఆ రోజు కొంచెం ట్రాఫిక్ వల్ల 1.5 అవర్ ట్రాఫిక్ కొంచెం స్లో అయింది, కానీ దాన్ని కూడా క్లియర్ చేసేసాము. కానీ దట్ వాజ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్. చేరిన వెంటనే యాజ్ ఎ యూనిట్ కమాండర్ ఎలా ఉంటుందంటే జవాబుదారి నాదే కదా. అవును. అప్పుడు అనిపించింది నువ్వే డిసైడ్ చేయాలా, నువ్వే. ఎవరైనా అడిగినా చూడండి క్రెడిట్ కూడా మాకే వస్తుంది, ఏదైనా తప్పిదాలు జరిగితే అది కూడా మేమే తీసుకోవాలి. వీ షుడ్ బి రెడీ టు టేక్ ఎనీథింగ్. సో ఆ రోజు ఏదైతే అంతా అయిన తర్వాత అప్రిసియేషన్ చెప్పారో, అది నెక్స్ట్ మీటింగ్లో కూడా అందరి కామన్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్లో ఒక మాట అన్నారు, చంద్రపూర్లో ఇలా ఈ విధంగా చేసి అడిషనల్ ఫోర్స్ యూజ్ కూడా చేయలేదు చూడండి. అంటే విత్ ఇన్ రిసోర్సెస్, ఎందుకంటే ఎలక్షన్స్ లో రిసోర్సెస్ ఈజ్ ఎ మేజర్ కన్స్ట్రెయింట్. ఎందుకంటే ఏ జిల్లా నుండి అంత ఈజీ గేర్ కదా. విత్ ఇన్ లిమిటెడ్ రిసోర్సెస్ హీ హాస్ డన్ ద బందోబస్త్ వెరీ వెల్ అని ఒక్క మాట సీనియర్ ఆఫీసర్ ఉండేసి అదే 10,000. మీరు చెప్పాను కదా, మేము ఎట్లా మా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం, రివార్డ్స్ అని విషయం. మాకు రివార్డ్ అవసరం లేదు, ఒక మంచి అప్రిసియేషన్. యూ హ్యావ్ డన్ గుడ్ వర్క్ అంటే చాలండి, మేము ఇంకొక 10 నెలలు అదే ఎనర్జీ 10 times ఎనర్జీతో పనిచేస్తాం. కానీ చంద్రాపూర్ ఒకసారి నేచర్ తీసుకుంటే ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీలు, డిఫరెంట్ ఫ్లోటింగ్ ఏరియా, ఒకవైపు తెలంగాణ, మరోవైపు మహారాష్ట్ర, అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఒకవైపు ఛత్తీస్గఢ్. అవునండి. వీళ్ళకి వస్తుంటారు క్రిమినల్స్, కొంతమంది ఇక్కడ క్రైమ్ చేస్తారు, లేదా ఇంకో దగ్గరికి షెల్టర్ తీసుకుంటారు, లేదా అక్కడ క్రైమ్ చేసి ఇక్కడ షెల్టర్ తీసుకోవడం. ఈ మిక్సింగ్ ఏరియా ఉంది, కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాడు. అంటే ఇక్కడ ఫ్లోటింగ్ ఏరియా బాగా కనిపిస్తుంది కాబట్టి క్రైమ్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. వచ్చేస్తాడు ఇదో రకంగా వాడు ఎస్కేప్ అవ్వడం. ఆ ఛాలెంజ్ని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారు? మీరు చెప్పినట్లనే జిల్లాకు క్రైమ్ ఛాలెంజెస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పినట్లు నాగ్పూర్లో ఎలా బాడీ అఫెన్సెస్ చాలా అగ్రెసివ్ ఉండో ఆ విధంగా ఇక్కడ లేదు. ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఉండే, ఒకప్పుడు ప్రొహిబిటెడ్ డిస్ట్రిక్ట్ ఇది. ప్రొహిబిషన్ టైంలో ఈ విధంగా ఉండేది క్రైమ్. సడన్లీ ప్రొహిబిషన్ తీసిన తర్వాత దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉండేవి మీరు అన్నట్లేదు. కాస్మోపాలిటన్ ఎక్కువ, ఎందుకంటే చాలా ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంది ఇక్కడ. కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి, సంబంధిత ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి, ఇక్కడ పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. సో అందరు బయట నుండి కూడా వచ్చి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో మీరు అన్నట్లు ఆ కాస్మోపాలిటన్ నేచర్ ఉంది, కానీ ఆ అగ్రెసివ్ నేచర్ ఉంది చూసారా, అది అంత లేదు. లేదు, అంత లేదు, అంత ఎఫెక్ట్ లేదు ఇప్పటికి.
క్రైమ్ ఏముందండి ఎంబో ఇక్కడ ఎక్కువ రిపీట్ క్రైమ్ ఏమి ఉంటుంది? రిపీటెడ్ క్రైమ్ అవే అండి, బాడీ ఆఫెన్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే చీటింగ్ కేసెస్ నడుస్తాయండి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కేసులు ఎక్కువ ఉండే ఒకప్పుడు, దాన్ని అడ్రస్ చేస్తున్నాము. దాంతో బాడీ ఆఫెన్సెస్ కూడా ఉంటాయి. మందుది యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఇక్కడ, దే కన్జ్యూమ్ ఏ లాట్. ఆ మందు ఇన్ఫ్లుయెన్స్, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ చాలా అఫెన్సెస్ అవుతుంటాయి, గొడవలు ఎక్కువ అవుతుంటాయి. ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, రెగ్యులర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మేజర్ అగ్రికల్చరే, అగ్రికల్చర్ గొడవలు కూడా ఉన్నాయి. అంటే కొంచెం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ ఉంది ఒకవైపు. సో ఇండస్ట్రీస్ ఇటువైపు, ఇండస్ట్రీస్ ఇంకొక హాఫ్ లో ఇది, ప్లస్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. మాకు పెద్ద హెడ్ ఏక్ వచ్చేది ఎక్కడండి? మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్, టైగర్ కిల్లింగ్స్. ఎందుకంటే మొత్తం మహారాష్ట్రలో నాకు తెలిసి 400+ ఉంటే, ఇక్కడ 250 ఉన్నాయి టైగర్స్. చంద్రపూర్ లో ఎక్కువ టైగర్స్ ఉన్నాయి. సో టైగర్స్ ఏమవుతున్నాయి, వాళ్ళకి అంటూ ఏ బార్డర్ ఉండదు. విలేజెస్కి వెళ్ళి ఏదైనా, చాలా మందిని ఇప్పుడు కిల్లింగ్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి మెల్లమెల్లగా. సో రోడ్ మీదకి వచ్చేస్తాయి టైగర్స్, కిల్లింగ్స్ జరుగుతుంటాయి. కిల్లింగ్ జరిగిన తర్వాత పోస్ట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏదైతే క్రియేట్ అవుతుంటుందో దాన్ని హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూస్తారు కదా, వాళ్ళు కూడా అంటే మానిటర్, వాళ్ళు ఎక్కడ యానిమల్ ని కంట్రోల్ చేయలేరు కదా మూవ్మెంట్ ని. ఎవరు చనిపోయినా 25 lakhs ఇస్తారండి, కానీ లాస్ ఆఫ్ లైఫ్ ని రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. రీసెంట్ గా లెపర్డ్ వచ్చింది, ఒక 6-year-old బాయ్ ని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అమ్మ చేతిలో ఉంటే లాక్కొని చంపేసింది. వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటది విలేజ్ లో? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ హైలీ ఎమోషనల్ అండి. లాస్ ఆఫ్ లైఫ్ వాళ్ళది, పెయిన్ వాళ్ళది. వాళ్ళకి ఎట్లుంటది, ఇక్కడ మాకు కంచే. ఆబ్వియస్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే డిపార్ట్మెంట్ తప్పు అని ఫస్ట్ డిపార్ట్మెంట్ని కదా టార్గెట్ చేసేది. వాళ్ళ మాట వినే సిచ్యువేషన్లో లేరు. డబ్బులు అనేది ఏంటంటే జస్ట్ ఒక కంటి తుడుపు చర్య నాకు తెలిసినంత. బట్ లాస్ ఆఫ్ లైఫ్ని మళ్ళీ వెనక్కిలేం కదా. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో కొంచెం అగ్రెసివ్ అవుతారు. దాన్ని హ్యాండిల్ చేయడం అనేది టఫ్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి చంద్రపూర్లో. ఒకసారి ఇక్కడికే లెపర్డ్ వచ్చింది, సిటీలోకి కూడా ఎంటర్ అయింది. కొన్ని అనిమల్స్ లెపర్డ్ ఎలాంటిదంటే ఇట్ వోంట్ హార్మ్ అడల్ట్స్. బచ్చో అతను హైట్ ఉన్న వాళ్ళు అటాక్ చేస్తారు, దానికి కూడా నేచర్ ఉంది. టైగర్ అనుకోండి, టైగర్ అయిపోతుంది. టైగర్ కిల్లింగ్ ఏంటంటే ఇట్స్ ఇంకా నో మోర్ ఛాన్సెస్ అన్నట్టు. సో బేర్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మాకు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. సో ఏదైనా కిల్లింగ్స్ అయినాయి అనుకోండి, నెక్స్ట్ ఇమీడియట్గా సిచ్యువేషన్ పబ్లిక్ జమ అవుతుంది. దే డోంట్ లిసన్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. పోలీసులు అయితే కంపల్సరీ ఆన్ స్పాట్, బికాజ్ ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ టైగర్ సెల్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఇన్ఛార్జ్ ఎస్పీ. అర్థమైంది కదా, డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేయడం. ఫైనల్ గా క్రౌడ్ ని మేనేజ్ చేయాలంటే పోలీసు రావాల్సిందే కింద ఫీల్డ్ లోకి. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని కంట్రోల్ చేయలేని ఉన్నాయి. ఇప్పుడు యానిమల్స్ ఇంత పెరిగినాయి, కన్జర్వేషన్ మెకానిజం వాళ్ళు సక్సెస్ అయినట్టే కదా. కానీ ఆ కన్జర్వేషన్ తర్వాత మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కూడా సీన్ క్రియేట్ అయింది కదా. వాళ్ళకు జాగా తక్కువ అయిపోయింది కదా, వాళ్ళ పాపులేషన్ జరిగిపోతే నెక్స్ట్ ఎక్కడికి పోతారు యానిమల్స్. సో ఆ విధంగా జరిగిన ఇష్యూస్, అది మేజర్ ఛాలెంజ్ ఉందండి ఇప్పుడు ప్రస్తుతంలో. హైయెస్ట్ ఛాలెంజ్ అదే నడుస్తుంది. అండ్ కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇస్ ద మేజర్ ఛాలెంజ్. లోక్సభ ఎలక్షన్స్ చేసాము, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ చేసాము, ఇప్పుడు తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా. అంటే మొత్తం నా ఎస్పీ పీరియడ్ చంద్రపూర్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అనుకున్నట్లు నేను ఎప్పుడైతే జాయిన్ అయిన మహారాష్ట్రలో అన్ని ఛాలెంజెస్కి ఎక్స్పోజ్ అవుతాను. సో అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇంత గెయిన్ మంచిదే. యాజ్ ఎ కెరీర్గా, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అన్ని పనులు చేశానంటే హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఎక్స్పీరియన్స్ నాకు దొరుకుతుంది. ఓకే సార్, ఇంకా పోక్సో ఎలా ఉంటుంది? పోక్సో కేసెస్ ఎక్కువే అండి. మీరు కరెక్ట్ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఇక్కడ ట్రైబల్ కల్చర్లో తెలిసిన విషయమే, వాళ్ళకంటూ ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. అర్లీగా వాళ్ళకుంటూ గోటుల్ సిస్టమ్ అనుకోండి, ఏదైనా కూడా వాళ్ళకు ఒక సిస్టంలో కలిసి ఉండడం, ఇవన్నీ కామన్ ఉంటాయి వాళ్ళకి. కానీ లా ఏం చెప్తుంది, అండర్ 18 దెర్ ఈస్ నో కన్సెంట్ అనే విషయమే లేదండి. అవును, ఒకవేళ మీరు ప్రేమించుకోండి వెళ్ళిపోండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. అండర్ 18 అయితే ఇట్ ఈస్ ఎ వైలేషన్ ఆఫ్ లా. సో ఎలోప్మెంట్ సెక్షన్స్ అప్లై చేయాల్సిందే. పోక్సోలో దేర్ ఈస్ నో కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్. మా దగ్గర ఆప్షన్ కూడా ఉండదు, తెలిసిన వెంటనే రిజిస్టర్ చేయాలి. సార్ ఇప్పుడు ఆ ఛాలెంజ్ని కొన్ని ఫ్యామిలీస్ ఏమంటే, మాకు గతంలోంచి మా వంశపారంపర్యంగా వస్తున్న ఇష్యూ అని వాళ్ళు అంటారు. అబ్బాయిని మీరేం చేస్తారంటే తీసుకొచ్చి జూనియర్ హోమ్ పంపిస్తారు. ఆ అమ్మాయి ఏమంటది, నా ఇష్ట ప్రకారం నా హస్బెండ్ ఆమె ఇస్తుంది బిల్డింగ్, కానీ కుదరదు, చట్టం ఒప్పుకోదు. అక్కడ ఆ కమిటీ వాళ్ళందరూ మారల్ వర్సెస్ లీగల్ ఫీల్డ్ చెప్తున్నారండి. ఎలా అంటే చెప్తాను కదండి, ఎవరైతే రిజిస్ట్రేషన్ క్రియేట్ చేశారు వీళ్ళని ఆలోచించకుండానే చేశారా ఇది. ఇప్పుడు ఎవరైతే లా మేకర్స్ ఉన్నారో చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ తర్వాతనే కదా ఈ సిస్టమ్ తీసుకుని వచ్చింది. ఇది కూడా బెనిఫిటే కదా.
ఇప్పుడు వాళ్ళ కల్చర్ ఒకటే ఆలోచిస్తున్నారు. బట్ ఆమె ఎమోషనల్గా ఫిజికల్గా ఫిట్ అండర్ 18 ఒక గర్ల్ అనే ఆమె నిజంగా ఫిట్ ఉంటారా? అండర్ 18లోనే ప్రెగ్నెంట్ అయిపోతే ఆమెకు అంత ఎనర్జీ ఉందా? ఉండదు. ఎకనామికల్ స్టెబిలిటీ ఉందా? ఉండదు కదా. అదంతా మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ వాళ్ళు మాత్రం లేదు మా ఇష్టం మీకు స్లోగా అలవాటు పడుతున్నారు. దే ఆర్ ఆల్సో ఏబుల్ టు అండర్స్టాండ్ కి ఫైనల్లీ మా కోసం ఎలా అంటే ఇవన్నీ ఎప్పుడవుతాయి, వాళ్ళకు అవేర్నెస్ పెంచాలి. అవేర్నెస్ పరంగా కూడా మేము కూడా ప్రతి స్కూల్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఈ పోలీసు మా కోసం ఉంది అని ఓన్ చేసుకునే రోజు వచ్చినప్పుడు ఇది ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకునే విధంగా మీ యాక్టివిటీ ఎలా ఉంటుంది? అదే నేను కంటిన్యూ చెప్తున్నాను కదా, 2 అప్రోచ్లు ఉన్నాయండి. ఒకటి మేము వాళ్ళకు ఈ కాయిదా గురించి చెప్పడం, ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇది మీ కల్చర్కి ఊపర్ అంటే మీ కల్చర్కి పైన ఉంది. ఇది లాలో ఇలా చెప్పారు, ఇది అందరికీ యూనిఫామ్గా అప్లికబుల్, మీకు ఒక్కరికే కాదు వీళ్ళందరికీ. ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ కాదు, ఈ కల్చర్ కాదు, అందరికీ కామన్ ఇది. ఇది సో మీరు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా తప్పు తప్పే. దీనివల్ల ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి సంజాయించాలి. వీళ్ళకి ఏం చెప్పాలి, ఒక్కసారి రిజిస్టర్ అయితే ఇప్పుడు క్యారెక్టర్ వెరిఫికేషన్ కంపల్సరీ అయింది. రేపు స్కూల్లో కాలేజ్లో అడ్మిషన్ కానీ ఉద్యోగంలో అడ్మిషన్కి కంపల్సరీ అడుగుతున్నారు కదా క్యారెక్టర్ వెరిఫికేషన్. సో మేము అన్ని విధాలుగా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం. అరే బాబు క్రాస్ అవ్వద్దు, ఇదేంటి మా టార్గెట్ 14, 15, 16 ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్స్ కాలేజెస్ మాది కంటిన్యూస్గా మావి అవేర్నెస్ క్యాంపెయిన్స్ షురూ అయినాయి. దాంట్లో కూడా మా ఇంప్రూవ్మెంట్ ఏమైందంటే ఫస్ట్ మనం టీచర్స్ని ట్రైన్ చేద్దాం. టీచర్స్ కూడా చెప్పాలి వాళ్ళకి, పోలీసులు ప్రతి ఒక్కసారి వీళ్ళు చెప్పలేరు. సో టీచర్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా తీసుకున్నాం మేము. వాళ్ళకి చెప్పాము ఇది ఇది విషయము, ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా వైలేట్ చేస్తారు, టీచర్స్ కూడా తప్పులు చేస్తారు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ పోక్సోలో ఒకవేళ నీకు తెలుసు ఇలా జరుగుతుంది తప్పు అని తెలిసి కూడా నువ్వు యాక్షన్ తీసుకోకపోతే నువ్వు కూడా అక్యూజ్డ్ అని. సో ఆ విధంగా వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కూడా అవేర్నెస్లో అంటే వాళ్ళకు అంటే ప్రతి ఒక్క విషయాన్ని బాగా దాన్ని ఏమంటారు డీటెయిల్గా చెప్పి తర్వాత పిల్లలకు కూడా ఒక్కొక్కసారి ప్లే రూపంలో వీడియోస్ ప్లే చేయడము, ప్లస్ మేము వెళ్ళి యూనిఫామ్లో పోయి చెప్పినాం అనుకుంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ విధంగా చెప్పడం వల్ల కొద్ది రూపం తగ్గుతుంది, కానీ రిపోర్టింగ్ పెరిగింది. ఇంత ముందు కంటే రిపోర్టింగ్ పెరిగిందండి. అది మంచిదే, కానీ మంచిదే కదా, అవేర్నెస్ పెరిగిందని. మనం ఏంటి ఇప్పుడు పోక్సో కేసెస్ పెరుగుతున్నాయని చూస్తున్నాం. ఒకప్పుడు కూడా ఉండేవి అవి, కానీ రిపోర్టింగ్ ఎవరు చేసేవాళ్ళు. ఇప్పుడు రిపోర్టింగ్ కంపల్సరీ అయింది. ఇప్పుడు కంపల్సరీ హాస్పిటల్స్కి వెళ్ళి ఎవరైనా అడ్మిట్ అయ్యారు అనుకోండి, ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈమె ప్రెగ్నెంట్ అయిందండి, ఈమె ఏజ్ తక్కువ ఉంది, అంతే. ఇమీడియట్ పోలీస్ విల్ అప్రోచ్ సిడబ్ల్యూసి ఏదైతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉందో వాళ్ళని పిలిపిస్తాము, మీరే మాట్లాడండి, మీరే స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. ఎందుకంటే పోలీసులు మాకు కూడా క్లియర్ ఉంది, చైల్డ్ ఫ్రెండ్లీ యాటిట్యూడ్ ఉండాలి. సో యూనిఫామ్లో వెళ్ళలేము మేము. సో వాళ్ళని పెడతాం, ముందర వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే ఏదైతే స్టేట్మెంట్ వాళ్ళ ముందర ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో మేము కూడా సివిల్ డ్రెస్లో ఏదైనా లేడీ ఆఫీసర్ కానీ లేడీ కర్మచారిని పంపిస్తాం, స్టేట్మెంట్ ఏది రికార్డ్ చేయండి దానికి తగ్గట్టు రిజిస్టర్ చేస్తాం. మీరు అంటున్నారు కదా ఇది మా మోరల్ ఇది అని, ఇది జ్యుడిషియరీ దగ్గర జరుగుతుందండి, అది నెక్స్ట్ స్టెప్. మా వరకు మేము లా అబైడింగ్ ప్రొఫెషనల్గా జరిగిన ఇన్సిడెంట్ ఇది జరిగింది, దాని తగ్గట్లు మేము ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. చాలా వరకు పోక్సో కేసెస్లో కన్విక్షన్ తక్కువ ఉంది, ఎందుకంటే మారల్ గ్రౌండ్ ఫైనల్లీ జ్యుడిషియరీ ఏ గ్రౌండ్తో వాళ్ళకి తీసుకుంటా అనేది అది జ్యుడిషియరీ చేతిలో ఉంది. కానీ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ మారల్ మేము ఆలోచించామనుకోండి తప్పిదాం అది. సో వీ షుడ్ థింక్ లీగల్లీ ఓన్లీ. ఓకే, ఇంకా చంద్రాపూర్ ట్రాఫిక్ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారు ఇక్కడ? ట్రాఫిక్ సెన్స్తో కొంచెం డిస్టర్బ్డే అండి, దాంట్లో దాచుకోవడానికి ఏం లేదు. ఒకప్పుడు ఇంకా మీరు లాస్ట్ ఇయర్ వచ్చింటే ఎలా ఉండేదో నాకు తెలియదు. చాలా వరకు వీ హ్యావ్ టేకెన్ వెరీ స్ట్రాంగ్ డ్రైవ్, ఎందుకంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. ఎందుకంటే మీకు చెప్పాను ఈ మొత్తం ఇండస్ట్రియల్ బెల్ట్ హైవే ఉండడం వల్ల ప్రాబ్లం అయిపోయిందంటే మంచి రూట్లు ఉండడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. ఆ స్పీడ్ వల్ల జరిగిన పరిణామాలే ఇవన్నీ. సో బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ చేయడము, అట్ ద సేమ్ టైం ఐడెంటిఫికేషన్ చేసి ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ ఇవ్వడం అన్నీ చేయగలుగుతున్నాం. కానీ ఓ ట్రాఫిక్ సెన్స్ అంతా సివిక్ సెన్స్ టైప్లో ట్రాఫిక్ సెన్స్ డెవలప్ చేయడంలో సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్కి, మీ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఐఎమ్ ద అంబాసిడర్ అని మేము స్కూల్ చిల్డ్రన్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసాం. మా యొక్క ఉద్దేశం ఏంటంటే పెద్దలు ఎవరు వినేలాగా లేరు ఇప్పుడు. మేము అనుకున్నాం పిల్లలు చెప్తే పెద్దలు వింటారు. ఇప్పుడు ఈ పక్కింటోళ్ళకి చెప్తే రారే నీ పని నువ్వు చూసుకోరా అంటారు. ఆ జమానా పోయింది, సోషల్ ప్రెషర్ అనే కాన్సెప్ట్ లేదండి ఇప్పుడు. ఈ పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అందుకు మేము అనుకున్నాం
పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినే స్టేజ్కి వచ్చింది. సో పిల్లల్ని కొంచెం ప్లెడ్జ్ తీసుకొని వాళ్ళకి ఒక బ్యాడ్జ్ ఇచ్చాము, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. ఏం పెట్టారండి? ఐఎమ్ ద బ్రాండ్ అంబాసిడర్, మరాఠీలో మీ బ్రాండ్ అంబాసిడర్ అయ్యా అని లాస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ తీసుకొని స్కూల్ చిల్డ్రన్ని బ్రాండ్ అంబాసిడర్ చేసి వాళ్ళతో ప్లెడ్జ్ రాయించుకున్నాం. వీ ఫాలో ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ వేసుకుంటాము, రాంగ్ రూట్లో వెళ్ళము, లైసెన్స్ ఉంటేనే డ్రైవ్ చేస్తాము, అట్లాంటి చిన్న చిన్నవి ఆ విధంగా చేసి అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. అవేర్నెస్ క్యాంపెయిన్ తోడుది కేసెస్ కూడా పెంచాం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పెంచాం. మీరు చెప్పాను కదా ఇక్కడ కొంచెం కన్సంప్షన్ ఎక్కువ, కన్సంప్షన్ చేసిన తర్వాత నడుపుతారు, తప్పు ఎవరిదైనా చిన్న వెహికల్కే పెద్ద మన పెద్ద వెహికల్కి వస్తుంది. పెద్ద వెహికల్కి ఏమవుతుంది, పెద్ద వెహికల్ తప్పు లేకపోయినా చిన్న వెహికల్ కూడా తప్పు చేసినా పెద్ద ఫైనల్ డ్యామేజ్ చిన్న వెహికల్కే. అవును. ఎందుకనంటే దాంట్లో డ్రైవ్ చేసేవాడు హెల్మెట్ లేదనుకోండి స్పాట్లో వెళ్ళిపోతాడు. సో ఆ డ్రైవ్ కూడా చేయడం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పెంచాము, అన్నీ పెంచాము. కానీ ఇప్పుడు ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్కి కంప్లీట్ చేయడానికి. మీరు అన్నది కల్చరల్ ఫ్యాక్టర్ అని, విలేజ్లో ఉంటారు, విలేజ్ వాళ్ళు ఒక ఊరు నుండి ఒక ఊరు పోవాలా, దాని కెపాసిటీ మించి కూర్చుంటారు. అవును. అవన్నీ చేసామనుకోండి సేమ్ అదానే. ప్రతి ఒక్కసారి జరిగేది ఏంటంటే వి ట్రై టు టెల్ దెమ్కి తప్పు ఇది తప్పు ఇది తప్పు అని. డ్రైవ్ తీసుకున్నప్పుడల్లా భయపడతారు ఒక 10 రోజులు, మళ్ళీ యాజ్ యూజువల్గా స్లోలీ వస్తుంది. ఒక మేజర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మేము హైలైట్ చేయడం స్టార్ట్ చేసాం. 6 మెంబర్స్ ఆన్ స్పాట్ చనిపోయారు ఇలానే. ఆటోలో వెళ్తే రాంగ్ రూట్లో వెళ్ళాడు, తప్పు ఆటో వాళ్ళదే, కానీ మేజర్ హెవీ వెహికల్కి డాష్ ఇచ్చాడు. చెప్పాను కదా ఆటో ఎంత వీక్, అది ఎంత స్ట్రాంగ్. సార్ ఇప్పుడు ఆ కేసులో లారీ మీద కేసు పెట్టారా లేదా ఆటో వాడి మీద పెట్టారు? నేను అతనిది కూడా తప్పు ఉంది. ఎవరిది? డ్రైవర్ది కూడా? అతనిది డ్రైవర్ది కూడా తప్పు ఉంది, వీళ్ళది కూడా తప్పు. ఆయన తప్ప ఉంది, ఆయన రూట్లో ఆయన యాక్చువల్లీ స్పీడ్ పెంచాడు కదా, అది తెలుస్తుంది కదా. అతను స్పీడ్గా వచ్చింది కనపడుతుంది కదా. ఈ షుడ్ హావ్ కంట్రోల్. ఆయన చాలా దూరం ఉన్నాడు, 100 మీటర్స్ దూరంలోనే తెలిసింది అతనికి, కానీ స్టిల్ ఈ కుడెంట్ కంట్రోల్ ఈ స్పీడ్. సో స్పీడ్ లిమిట్ కూడా ఫ్యాక్టర్ ఉంది కదా. తప్పు అయితే జరిగింది. అది స్పీడ్ లేకుండా 40 కిలోమీటర్స్ ఆయన ఆపుకునేవాడు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే డైరెక్షన్స్ ప్రాబ్లం అయింది. అది అక్కడ జరిగిన తప్పిదంలో ఆటో వాడు కూడా తప్పు లేదు. అక్కడ ఏదో రోడ్ రిపేర్ అయితే డైవర్ట్ చేయమని చెప్పారు, కానీ ఇతను కంట్రోల్ చేసుకుండాల్సింది కంట్రోల్ అవ్వలేదు స్పీడ్ అతనిది. కానీ మా ఉద్దేశం చెప్పడం ఏంటంటే, చూసారా ఈ కెపాసిటీ మించిపోయారు, చూసారు ఏదైనా జరిగితే ఇష్యూ ఎంత పెద్దదవుతుంది. మనం ఎంతసేపటికి పబ్లిక్ కి మంచితో పాటు కొంచెం గట్టిగా కూడా చెప్పాలా, అంటే కొంచెం బెదిరించినట్టు చెప్పాలి. రేపు ఏదైనా అయితే ఎవరు మీ ఫ్యామిలీని చూసుకుండేది. సో ఆ విధంగా మేము కూడా ప్రచారం స్టార్ట్ చేసాం. ఓకే. సైబర్ క్రైమ్ ఫోకస్ ఏంటండి? ఇక్కడ ఉందా చంద్రాపూర్? సైబర్ క్రైమ్ నడుస్తుందండి, దర్ ఇస్ నో డౌట్. ఇక్కడ ఓటీపీ ఫ్రాడ్ నడుస్తుంటది. ఈ మధ్య చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ నడుస్తుంది. ఫేక్ ఇన్వెస్ట్మెంట్ పంపిస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొన్ని రోజులు డబ్బులు ఇస్తారు రిటర్న్స్, తర్వాత ఇంకా అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు, కంపల్సరీ రిటర్న్స్ వస్తున్నట్టు చూస్తారు. తర్వాత చూస్తే మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు కానీ యాక్చువల్లీ అది రిఫ్లెక్ట్ అవ్వదు, అంటే వీళ్ళు ఏదో ఫేక్ వెబ్సైట్ పెట్టి చేస్తూ ఉంటారు. అలాంటి కేసులు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి ఏదైనా లింక్ పంపిస్తారు. ఇది సో అన్ని రకాలుగా ఏదైతే బేసిక్ మీకు అనిపిస్తుందో సైబర్ క్రైమ్ జరిగేవి అవన్నీ నడుస్తున్నాయి. ఓకే. ఓటీ సార్ మీ జిల్లాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏముంటుందండి? ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఒకప్పుడు అయితే ప్రొవిజన్ ఉండే. ఎప్పుడైతే ప్రొవిజన్ ఉన్నప్పుడు లిక్కర్ మాఫియా స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు జనవరి ట్రాన్స్పోర్ట్ కూడా నడుస్తుంది. జనవరి ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ నుండి చేసి, ఇప్పుడు మీకు తెలిసి ఇక్కడ ఇట్ ఈస్ క్రైమ్, బిగ్ క్రైమ్. ఇక్కడ గో తస్కరీ అనేది పెద్ద క్రైమ్ ఇక్కడ. సో దాంట్లో కూడా నడుస్తుంది. ఇప్పుడైతే పూర్తిగా యాక్షన్ మోడ్లో ఉండడం వల్ల ఏం జరగట్లా. అండ్ శాండ్, ఇప్పుడైతే వర్షాల వల్ల శాండ్ ఏం దొరకట్లేదు. శాండ్ది కూడా పెద్ద మాఫియా నడుస్తుంది ఆర్గనైజ్డ్. కోల్ది గ్యాంగ్ నడిచేది ఒకప్పుడు, కోల్ చోరీ నడిచేది. ఎప్పుడు కోల్కి ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు, ఇప్పుడు వాల్యూ లేదు, కోల్కి వాల్యూ లేదు కాబట్టి తగ్గిపోయింది. ఇది డిమాండ్ అండ్ సప్లై అండి. దేనికి వాల్యూ ఎక్కువ ఉంటే దాంట్లో ఉంటారు. దాని తగ్గట్టు చూసుకుంటే ఇప్పుడైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆ విధంగా చూసుకుంటే మేజర్ పాయింట్ లేదు ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓకే సార్, ఇక్కడ మీ జిల్లాలో కన్విక్షన్ రేట్ పెంచడానికి మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? కన్విక్షన్ రేట్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే ఫోకస్, కరెక్ట్ టైంకి సాక్షిదారు కానివ్వండి, విక్టిమ్ కానివ్వండి. ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుంది కోర్టులో, వాళ్ళు ఒక డేట్ ఇస్తారు హీరింగ్కి. ఆ హీరింగ్కి అవైలబిలిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. అవైలబిలిటీతో పాటు వాళ్ళకి బ్రీఫింగ్ చేయాలి. బ్రీఫింగ్ అంటే వాళ్ళకి చెప్పాలి, అరే బాబు నీకు వచ్చింది, నీకు గుర్తుంది. ఎందుకంటే 3-4 ఏళ్ళ తర్వాత వచ్చింది, కొంతమంది గుర్తుండదు కదా. వాళ్ళకి జస్ట్ చెప్పడం, బై రేపు సాక్షి ఉంది అంటే ఫాలోఅప్ తీసుకోవడం. సో బ్రీఫింగ్, ఫాలోఅప్ ఇవన్నీ
టయానికి వీళ్ళు రిపోర్ట్ కావడం, లేకపోతే డిఫెన్స్ లాయర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. డిఫెన్స్ లాయర్ కూడా బార్ తారీఖు పే తారీఖు తీసుకుంటా ఉంటాడు. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్లో అది కూడా తీసేస్తారు, ఎక్కువ అర్జున్ చేయకూడదు అని. సో నేనేం చేశానంటే అడాప్షన్ ఆఫ్ కేసెస్ ఇచ్చాను. పోలీస్ స్టేషన్ లెవెల్లో పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ 10 కేసులు ఏ దాంట్లో కన్విక్షన్ కంపల్సరీ వస్తుందో, ఇప్పుడు అన్నాను కదా కొన్ని కేసుల్లో కాంప్రమైజ్ అయిపోతారు, విక్టిమ్ కానీ ఇది కానీ. పోక్సో కేసెస్లో చాలా వరకు కాంప్రమైజ్ అవుతారు. సో అని చెప్పాను, దేంట్లో మనకు కన్విక్షన్ వస్తుందో దీంట్లో కంపల్సరీ కన్విక్షన్ తీసుకోవడం చాలా అవసరం. ఈ కేసులో కన్విక్షన్ వస్తే నెక్స్ట్ క్రైమ్ తగ్గుతుంది, వీ కెన్ హ్యావ్ ఎఫెక్ట్ ఇన్ ద సొసైటీ అని. అలాంటి 10 కేసులు పర్ పోలీస్ స్టేషన్ థానేదారు చూస్తాడు. దాని కింద సెకండ్ ఆఫీసర్ కూడా 10 కేసులు, ఎస్డిపిఓ డివైఎస్పీ ర్యాంక్ అతనికి సెషన్ కమిటీ కేసెస్ 10 కేసులు తీసుకోవాలి డివిజన్లో, అతని సబ్ డివిజన్లో ఎంత ఉన్నాయి కేసులు. సో ఇవన్నీ మానిటర్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ. అండ్ కోర్ట్ పైరవీ ఉంటాడు, ఎవరైతే మ్యాక్సిమం ఆ నుండి సమ్మన్స్ వారెంట్స్ కానీ డేట్స్ కానీ అండ్ డైలీ మానిటర్ చేస్తుంటాడు, సాక్షులు ప్రాపర్గా అవుతున్నాయి లేదా, ఇవన్నీ సెషన్ కేసెస్ మానిటర్ చేస్తున్నాం. జేఎంఎఫ్సి కేసెస్ ఎస్డిపిఓ మానిటర్ చేస్తున్నాడు. కానీ ఈ స్పెషల్ కేసెస్ ఫోకస్ చేసి పర్సంటేజ్ని ఎలా పెంచాలి. ఏకదమ్న మేము 10% ఇప్పుడు నడుస్తుంది అనుకోండి, ఏకదం 50% అవ్వడం కష్టం. మేము అనుకున్న గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయాలంటే మన దగ్గర సిస్టమ్ కరెక్షన్ ఎలా జరగాలి. సో అందుకు అడాప్షన్ దత్తత తీసుకోమన్నా 10 కేసులు, దేంట్లో కంపల్సరీ కన్విక్షన్ వస్తుంది, దాంట్లో కంపల్సరీ కన్విక్షన్ రావాలా, నువ్వే మానిటర్ చేయాలా, నువ్వే మాట్లాడాలా. సో పిల్లలకి దత్తత తీసుకున్నట్టు కేసులు దత్తత తీసుకున్నామండి, తప్పలేదు. ఎందుకంటే కన్విక్షన్ రావడానికి పోలీసులది ఒకటే ఒక రోల్ కాదండి, పోలీసు ప్రాసిక్యూషన్ జుడిషియరీ కూడా. ఇప్పుడు మా రోల్ మేము కరెక్ట్ గా చేస్తాం. మేము మిగతా వాళ్ళని ఏలు పెట్టి చూపించే ముందు మనం కరెక్ట్ చేసుకోవాలి. అది మేము అనుకునేది. ప్రతిసారి అరే జడ్జి అలానే ఇస్తాడు, జడ్జి సరిగ్గా వినడం లేదు, తప్పులు పక్కన వాళ్ళని పట్టడం ఎందుకు, మన దగ్గర తప్పులు మన దగ్గర తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకో. కానీ కొన్ని కేసులు హాస్టల్ అయిపోతుంటారు కదండి, మరి అప్పుడు అడాప్ట్ తీసుకున్న ఉపయోగం ఉంటుంది. అడాప్ట్ అందుకే కదా ఏ కేసులో వస్తాయో అలాంటి, అంటే కొంచెం కేసు ఇది స్ట్రాంగ్ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ అయింది, దీనిలో మన ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉన్న కేసులు ఉన్నాయి, దాంట్లో నువ్వు కన్విక్షన్. ప్లస్ కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, ఇలాంటి కొన్ని సెన్సిటివ్ కేసెస్ అయి ఉంటాయి ప్రీవియస్ 4-5 years లో, కొన్ని సెన్సిటివ్ కేసెస్. దీంట్లో మనం వీ షుడ్ బి వెరీ సీరియస్, ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఇన్ సొసైటీ. ఎందుకంటే అప్పట్లో మీడియాలో హైలైట్ అయింది, సొసైటీలో కొంతమంది ప్రొటెస్ట్ కూడా చేసి ఉంటారు. అలాంటి కేసుల్లో మనం వీ షుడ్ బి వెరీ యాక్టివ్. అంటే మన పబ్లిక్ చెప్పాలి, అక్కడే కదా పోలీసు మీద గౌరవం పెరిగేది, విశ్వాసం పెరిగేది. సో అందుకు వాళ్ళకి చెప్పింది స్టడీ చేసిన కేసులు ఆల్రెడీ దాన్ని తీసుకొని అడిషనల్ ఎస్పీస్ మానిటరింగ్ కేసెస్, దాంట్లో కూడా ఏదో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే తప్ప కేసులు పోకూడదు. ఓకే. సో అట్లా అడాప్షన్ కేసెస్ సార్ సాధారణంగా యూనిట్ ఆఫీసర్ గ్రీవెన్స్ కింద మంత్లీ వీక్లీ వన్స్ పెడతారు. మరి సుదర్శన్ గారు ఎందుకు వారానికి 2 ఇచ్చారండి? చూడండి, నేను చాలా వరకు బిలీవ్ చేసేది బేసిక్ పోలీసింగ్. మన మెయిన్ ఫస్ట్లో బేసిక్ పోలీసింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు వస్తారు ఒక కంప్లైంట్ మన దగ్గర జస్టిస్ కోసం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఫస్ట్ మనం ఎలా అడ్రస్ చేస్తున్నాం, ఒక్కొక్క గ్రీవెన్స్ ప్రాపర్గా అడ్రస్ ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు, దీంతో స్టార్ట్ అయింది. ప్లస్ పెండెన్సీ పెరుగుతుంది, లేదు ఇదేదో ఇక్కడ తప్పు జరుగుతుంది, నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక వర్షం జరుగుతుంది. నేను ఎప్పుడైతే దాని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను, అప్పుడు దాని యొక్క అల్లగ వర్షన్ వినపడుతుంది. అప్పుడు డిసైడ్ చేశాను వీళ్ళు ఇంత ట్రావెల్ చేయకూడదు, ఫస్ట్ వాళ్ళ ఎనర్జీ టైము అవర్ మెయిన్ పోలీస్ ఇమేజ్. సో దీన్ని ఎట్లా మార్చాలనే దాంట్లోనే డిసైడ్ అయ్యాను. ఇంత పెద్ద జిల్లాలో బ్రహ్మపూరి నుండి ఇక్కడ రావడానికి 2.5 గంట పడుతుందండి, 2.5 గంట పడుతుంది. వాళ్ళు ఇంత ట్రావెల్ చేసి నన్ను కలవడానికి ఎందుకు వస్తున్నారు? ఒకటి ఏదో బాధతో వస్తారు, ఎక్కడో అన్యాయం జరిగింది అంటే మన దగ్గర నీచే లెవెల్లో అడ్రస్ అవ్వట్లేదు అంటే మన వాళ్ళు చేస్తున్నారు కానీ అతనికి రీచ్ అవ్వట్లేదు అంటే మనం సరిగ్గా చేస్తున్నామని. సో అప్పుడు డిసైడ్ అయ్యాను, అట్లీస్ట్ మనం ఎక్కువసేపు మనం ఇంటరాక్ట్ అవ్వాలి పబ్లిక్తో అని. సో అదే కారణంతో గ్రీవెన్స్ రిడ్రెసల్ అని, తక్రార్ నివారణ దిన్ అని ఒక మామూలు వీక్లీ వన్స్ ఉండేది. నేను దాన్ని ట్యూస్డే అని ఫ్రైడే 2 రోజులు పెట్టాను వీక్ డేస్లో. ప్రతి డేలో నేనే క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, నేనే చార్ట్ చూస్తాను ఎక్కడెక్కడ పెండెన్సీ ఉందని. నేను ఒక పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తాను, అడిషనల్ ఎస్పీ ఒక విజిట్ చేస్తాడు, ఎస్డిపిఓస్కి వాళ్ళ డివిజన్లో ఒక పోలీస్ స్టేషన్ విజిట్ చేయమంట. సో అవి వదిలిపెట్టి సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ రోజు పిలిపించాలి, ఒక రోజు ముందు అందరినీ పిలిపిస్తాడు. ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ రావాలి, ఆ రోజు వచ్చి కూర్చొని వాళ్ళు చెప్తారు సార్ నా కేసు ఏమైందని. సో మేము సీనియర్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి చూసినప్పుడు చూస్తాం యాక్చువల్గా మా వాళ్ళు ప్రాపర్గా దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు లేదా గ్రీవెన్స్ని వాళ్ళు ఓపెన్గా చెప్తారు.
సార్ ఇది ఇలా ఏం సార్ ఇది వినట్లేదు, ఈ విషయము చౌకసి అవ్వలేదు, ఇది చాలా రోజుల నుండి పెండింగ్ ఉంది అని. సో ఎప్పుడైతే మనము అర్థం చేసుకొని ఒకవేళ మా దగ్గర ఎక్కడ తప్పుదాలు జరుగుతున్నాయి దాన్ని కరెక్ట్ చేయడం, ఒకసారి ఆపర్చునిటీ ఇవ్వడము, ఆఫీసర్లకు చెప్పడం, అరే నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, దీన్ని ఎక్కువ నువ్వు లాగకూడదు, దీన్ని ఎందుకు డిలే చేస్తున్నావు, ఎందుకు డిలే చేస్తున్నావు, ఒకటి మా వాళ్ళ సైడ్ తప్పు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు కంప్లైంట్కి అర్థం కాకపోవచ్చు, ఇది ఇది పోలీస్ సబ్జెక్ట్ కాదు కానీ మీకు హెల్ప్ చేస్తాను, ఎలా చెప్పాలా మనం ఒక బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి పోలీస్కి విక్టిమ్కి మధ్యలో. మేము చెప్తాము ఇది వేరే డిపార్ట్మెంట్ సంబంధించింది, మేము కూడా లెటర్ రాస్తాము, మేము కూడా ఫాలోఅప్ చేస్తాము, కానీ మీరు కూడా వెళ్ళి ఒకసారి కలవండి, ఈ ఇష్యూ మాది కాదు అని చెప్పే విధానంలో మార్పు రావాలనేది నేను మెయిన్. అంటే బిహేవియరల్ చేంజ్. మా వాళ్ళు ఎలా ఒక విక్టిమ్ వచ్చినప్పుడు, కంప్లైంట్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఎలా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాడు, దాన్ని చేంజ్ చేయడం ప్రయత్నంలోనే రెండు రోజులు పెట్టాను. సో దానివల్ల పెండెన్సీ అయితే తగ్గింది. నేను యాక్చువల్లీ క్వాంటిటీ కంటే జాదా క్వాలిటీకి ఫోకస్ ఇస్తున్నాను. హౌ వీఆర్ హ్యాండ్లింగ్ అప్లికేషన్, దాంట్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి, ఎన్ని మనము వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు సమ్ అదర్ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన అది కూడా ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాము. దాన్ని బట్టి తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ మనం తీసుకుంటున్నాం దానివల్ల సక్సెస్ అయిందా లేదా. ఎందుకంటే విజిటర్స్ నాకు తగ్గాల. నా ఉద్దేశం ఏంటంటే ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు, లోకల్ పోలీస్ స్టేషన్లోనే జస్టిస్ అవ్వాలి. బేసిక్ యూనిట్ పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ స్టేషన్ అండి. పోలీస్ స్టేషన్లో రెస్పాన్స్ బాగుంటే నా దగ్గరికి రారు, అట్లా నేను అనుకున్నా. సో దాని తగ్గట్లే ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా అర్థమైంది, అరే భయ్ మన దగ్గర సరిగ్గా లేకపోతే ఇది సీనియర్ ఆఫీసర్కి తెలుస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ఎవాల్యుయేషన్ ఆఫ్ అన్ ఆఫీసర్ కదా, నువ్వు కరెక్ట్గా పనిచేస్తున్నావా లేదా అని నేను అదే చెప్తాను. దట్ ఈస్ ఆల్సో మెయిన్ ఎవాల్యుయేషన్ నా పాయింట్లో. నువ్వు తానేదారుగా కరెక్ట్గా పనిచేస్తున్నావా లేదా అనేది అది మెయిన్ కొలమానని చెప్పాను. అంటేనే చాలా వరకు చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఎవరైనా కూడా రాత్రి కూడా ఫోన్లు వస్తాయి నాకు, సార్ ఇట్లా చేస్తున్నాను, నేను ఇమీడియట్గా డ్యూటీ ఆఫీసర్కి ఫోన్ చేస్తాను, తానేదారికి ఫోన్ చేస్తాను, అరే ఇలా లేడీ అఫెన్స్ వచ్చింది నాకెందుకు ఫోన్ చేస్తున్నారు, మీరు ఎందుకు అడ్రస్ చేయట్లేదు ఆ ఇష్యూని. సో కంటిన్యూస్ నడుస్తుందండి ఇది. మార్పు రావచ్చు అండి, వస్తుంది కూడా, అలానేం లేదు సార్. సాధారణంగా ఒక 490 కేసు వచ్చింది అనుకోండి, అంటే ఐపీసీలో 490. అవునండి. మిగతా స్టేట్లో ఏం చేస్తారంటే వాడిని పిలిపిస్తారు, మాట్లాడతారు, కౌన్సిలింగ్ చేస్తారు, పంపిస్తారు. 3-4 కౌన్సిల్ తర్వాత కాదన్నప్పుడు అరెస్ట్ చేస్తారు. అవునండి. ఇక్కడ కూడా అదే సేమ్ ప్రొసీజర్. సేమ్ అండి. ఇక్కడ భరోసా సెల్ ఉంది, మహిళా తక్రారు కక్షని 2 ఉన్నాయి, బల్లార్షలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఫస్ట్ వచ్చిన తర్వాత సేమ్ ప్రొసీజర్ అండి, ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా ఇదే. కానీ కొంతమంది భర్తలు మారకుండా ఉంటారు, మళ్ళీ కొడుతుంటారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? కేసులు పెడతామండి, రిజిస్టర్ చేసేస్తాం కేసు. నేను ఇప్పుడు నా వరకు మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఆ పేషెన్స్ లేదండి చాలా వరకు. ఇప్పుడు ఇట్స్ ఎ పేషెన్స్ గేమ్. మేము కూడా ఏంది వాళ్ళని ఓపిక్గా కొంచెంసేపు టైం ఇవ్వాలి కదా, అది అర్థం చేసుకొని తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే ఏమన్నా మార్పు వస్తుందా, ఆ ఒక్క దృష్టితోనే కౌన్సిలింగ్ సెషన్ పెట్టాం. చాలా వరకు కౌన్సిలింగ్ వస్తుంటుంది కానీ కొంతమంది రారు, 1-2 సెషన్ తర్వాత వస్తారు, లేదు సార్ మాకు మార్పు లేదు అని చెప్తారు వెంటనే ఇమీడియట్గా. సో ఇమీడియట్గా మార్పు లేదు అని అన్న వెంటనే ఏం చేస్తాం, ప్లస్ కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ గొడవలు పడతారు. అప్పుడు ఏమవుతారు, లేదండి మాకు లేదు, వీ వాంట్ టు గో విత్ అఫెన్స్ అని 2 సార్లు చెప్పి చూస్తాము, మ్యాక్సిమం చూడండి, లేదని అంటే అఫెన్స్ రిజిస్టర్ చేస్తాం. ట్రై అయితే చేస్తాము, అంటే వాళ్ళని విడగొట్టకుండా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఆ విధంగా అయ్యే వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు. అన్ని రకాల అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని ఆప్షన్స్ కనపడుతాయి. ఇప్పుడు మీరు భరోసా సెంటర్ పంపించారు, అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ అవతల పార్టీ అటెండ్ కాకపోతే ఏం చేస్తారు? పిలిపిస్తాం, బలవంతం ఏం చేయలేం కదా, 10 సార్లు పిలిపిస్తాం. ఇప్పుడు మనకు కూడా ఓపిక లేకపోతే ఎట్లా, వాళ్ళిద్దరికి ఓపిక లేదని చెప్పి మేము కూడా అలా చేయలేం కదా. ట్రై చేస్తాం, పిలిపించడానికి ట్రై చేస్తాం. 1 సారి 2 సార్లు 3 సార్లు ట్రై చేస్తాం. 4వ సారి కూడా రాలేదనుకోండి, మళ్ళీ ఫైనల్గా ఆమెను అడుగుతాం, ఏం సంగతి అని. ఫైనల్లీ ఇట్ ఈస్ విక్టిమ్ డ్రివన్ తగ్గట్టు వాళ్ళని అడుగుతాం, ఇట్లా అయిపోయింది, దే ఆర్ నాట్ కోఆపరేటింగ్, నాట్ ఇంట్రెస్టింగ్. ఇట్ ఈస్ మోర్ అబౌట్ హెరాస్మెంట్ కదా, మెంటల్ అండ్ ఫిజికల్ హెరాస్మెంట్ రెండు. మెంటల్ హెరాస్ అయిపోయినట్టే. సో ఫైనల్గా అడుగుతా, లేదండి నాకు ఇట్లా ఏది చేంజెస్ నాకేది అనిపించట్లేదు, ఐ వాంట్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్తే రిజిస్టర్ చేస్తాం అఫెన్స్. అరెస్ట్కి వచ్చి గురించి మీరు మాట్లాడారు, అరెస్ట్ గురించి క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. మెయిన్ అక్యూజ్ని అయితే అరెస్ట్ చేయొచ్చు, బట్ మ్యాక్సిమం కేసెస్లో వీ డోంట్ వాంట్ టు హెరాస్ ఎనీవన్. క్లియర్ వాళ్ళకి నోటీస్ ఇచ్చేస్తాము, ఎవిడెన్స్ ప్రాపర్గా ఉంటేనే వీల్ గో ఫర్దర్. 41 నోటీస్ ఇచ్చిన తర్వాత పిలిపించి ఎవిడెన్స్ కలెక్షన్ జరుగుతుంది, అప్పటికే ఆల్మోస్ట్ అయిపోతుంది చౌకసి. ఎందుకంటే చాలా వరకు అలిగేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఇలా చేశారండి అలా చేశారని అంటారు. మా దగ్గర ఎవిడెన్స్ ఎప్పటి వరకు అయితే లేదో మనం కోయర్సివ్ యాక్షన్ తీసుకోలేం కదా, అన్లెస్ అంటే చాలా వరకు
ఫిజికల్లీ హెరాస్ చేస్తున్నారు, చాలా భయానకంగా ఉందో వాళ్ళది ట్రీట్మెంట్, అప్పుడే వీళ్ళు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. అంటే ఎక్కువగా సుదర్శన్ గారు వచ్చిన కేసుల్ని మైండ్తో పనిచేస్తారా, మజిల్తో పనిచేస్తారు? మైండే అండి. మజిల్ వాడరా? మజిల్ వాడాల్సినప్పుడు వాడాల్సి వస్తుంది. మైండ్ గేమే అండి మొత్తం. మైండ్ అంటే ఫస్ట్ వాళ్ళది వినేదానికి ఓపిక ఉండాలంటే మైండే కదా. మజిల్ ఎంతవరకు పనిచేస్తుంది? పద్మాషులు ఉన్నారనుకోండి, క్రిమినల్స్ కు మజిల్ పనిచేస్తుంది, మాక్సిమం మైండే. ఈవెన్ క్రిమినల్స్ కూడా మైండ్ తోనే పని చేయాలి, మైండ్ తోనే పని అవుతుంది. మైండ్ గేమ్ ఎక్కువ ఆడతారు. మైండ్ గేమ్ తోనే పని అవుతుందండి. మోటివేట్ చేయాలన్నా లోగో స్టాఫ్ తో పని చేస్తే టీమ్ ఎఫర్ట్. అదో ఇప్పుడు నేను చేయను కదా, కిందికి వెళ్ళి చేయించాలి పని. సో దాంతో మైండ్, నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉండి నువ్వు ఎప్పుడు మోటివేట్ చేయగలుగుతావు జనాల్ని, తోనే పని అవుతుంది. మజిల్ గేమ్ అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ కొన్ని విషయాలు రేరెస్ట్ ఆఫ్ ది రేర్. సార్, మిగతా స్టేట్లో ఉన్నట్లుగానే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ మహారాష్ట్రలో ఉంటుందా, లేదా ఇక్కడ ఫ్రీ హ్యాండ్స్ ఉంటాయా? అలా ఏం లేదండి, వస్తుంటాయి కంప్లైంట్స్. ఇప్పుడు డిమాండింగ్ పొలిటికల్లో ఇప్పుడు ఏమవుతుంది, చాలా మంది కంప్లైంట్స్ అలవాటు అయిపోయిందంటే ఫస్ట్ నాయకుల దగ్గరికి వెళ్తారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, ఫర్ సపోజ్ ఇక్కడ మా దగ్గరికి వచ్చారు, మాకు క్లియర్గా అర్థమైపోయింది ఇది పోలీస్ విషయం కాదని. ఇప్పుడు ఫర్ సపోజ్ అండి, సింపుల్ సివిల్ కేసు చెప్తాను. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, క్యాష్లో ఇచ్చాడు, వచ్చి నేను డబ్బులు ఇచ్చాను, వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, నాకు కలెక్ట్ చేసి పెట్టాను, అది పోలీస్ పని కాదు. మేము ఏమంటాము, అవుట్ రైట్ రిజెక్ట్ చేసి పంపిస్తాం. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, సార్ మాకు అన్యాయం అయిపోయింది, వీళ్ళకి అయిందని అంటారు. అట్లాంటప్పుడు అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. సడన్గా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము డైరెక్ట్లీ చెప్తాం, దిస్ ఈజ్ ఆల్ సివిల్ ఇష్యూస్, మేము ఇట్లాంటివి హ్యాండిల్ చేయము మా దగ్గర, అర్థం చేసుకోండి, మాకంటూ ఒక లిమిట్స్ ఉంటాయి, లీగల్ లిమిట్స్, మేము దాన్ని క్రాస్ చేయలేమని చెప్తాం. కానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవుతారు. అప్పుడు వాళ్ళు అంటారు, సార్ మీరు చెప్పండి, మీరు చెప్తే భయపడతారు వాళ్ళు అని. లేదు సార్ అది తప్పు, మాకు అగెనెస్ట్కి పోతే ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడతారు, లీగల్ ఫ్రేమ్వర్క్ నుండి దాటిపోతే తో మా తప్పు ఏదవుతుంది కదా, మా మీద కంప్లైంట్ వస్తే మీరు వస్తారా మా కంప్లైంట్ అంటే మీరు కాదనుకుంటే అటు థర్డ్ పార్టీ దగ్గరకు వెళ్తాడు, మాఫియా గుండాగిరి పోతాడు కదా. అలా కాకుండా దాన్ని, ఆ కంప్లైంట్ని ఒక లీగల్ ఫ్రేమ్లో చేసి పంపిస్తే చేయడానికి కుదరదు కదా. పోలీస్ యాక్షన్ తీసుకోవడానికి ఏదో ఒక పోలీస్ ఎలిమెంట్ ఉండాలి కదా, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలంటే. క్రైమ్ బెదిరిస్తే కేసు అయిపోతుంది. మీరు చెప్పినట్లు ఆ విధంగా కంప్లైంట్ తెచ్చిచ్చారు అనుకోండి, మీరు అన్నట్లు ఫైన్ లైన్ అండి ఇది. సివిల్ క్రిమినల్ అవ్వడానికి పెద్ద లేదు. వాళ్ళు వచ్చి నేను డబ్బులు అడగడానికి పోతే నన్ను బెదిరించాడు అని అన్నాడు అనుకోండి, చాలు, బెదిరించినాడంటే ఎన్సీ కేసు అవుతుంది, నాన్ కాకి. లేదు నన్ను చాక్ చూపించి బెదిరించాడు, నన్ను కిడ్నాప్ చేస్తాము, ఇలాంటి ఫైన్ లైన్ ఉంటాయి. తెలివి ఉన్న వాళ్ళు తెలివి ఉపయోగించి ఏదో రకంగా రాసుకొని వస్తారు, కానీ ఫైనల్గా మేమైతే ఎంక్వైరీ చేయాలి కదా. రిజిస్ట్రేషన్ మాకు అర్థమైపోతుంది ఇది కావాలని చేస్తున్నారు ఏదని. ఒకవేళ అటువంటి దీంట్లో మీకు పొలిటికల్ లీడర్స్ ఎవరు కానీ ఎవరైనా మనోడే చూడండి అంటారు, కానీ మా లీగల్ ఫ్రేమ్లో చేయలేమని అన్నప్పుడు మరి ఎందుకంటే మీరు కానీ మీకు ప్రెజర్ ఇవ్వడం కానీ లేదా ట్రాన్స్ఫర్ చేస్తాను వార్నింగ్లో నడు చేస్తుంటారు? అట్లే ఉండదండి. ఇప్పుడు వాళ్ళకి కూడా ప్రెషర్ ఎట్లుంటుంది, దే ఆర్ ఆల్సో లీడర్స్. వాళ్ళు కూడా ఏంటంటే చెప్తారు, అరే నేను ఎస్పీ సార్ అందరి ముందర చెప్తారు, నేను సార్కి చెప్పాను ఒకసారి కలవండి, ఒకసారి వాళ్ళకి చెప్పేది కూడా చెప్తాను. వాళ్ళు రిక్వెస్టింగ్ వేలోనే అడుగుతారు, సార్ ఒకసారి పంపిస్తాను వాళ్ళది, ఒకసారి వినండి చూడండి సార్ అని అంటారు. సరే పంపించండి సార్ మేము చూస్తాము అని అంటాం, అంతే. ఇది ఎలా అయిపోతుందంటే పొలిటికల్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఇన్సెక్యూరిటీ, వాళ్ళకి ప్రెషర్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు, మాకు చెప్తారు ఒకసారి చూడండి, ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా దీంట్లో అంటే ఏమంటాము, వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, పంపించండి సార్ వీ విల్ అడ్రస్ ద ఇష్యూ అని అంటాం. సో అలానే నడుస్తుంటుంది. ప్రెషర్ అయితే అట్లాంటిది ఈ స్పెసిఫిక్గా ఏముంటుంది, కొన్ని ఇష్యూస్లో వస్తాయి, వాళ్ళకు ఫీడ్బ్యాక్ వచ్చేది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఒకటి చెప్తారు, వాళ్ళ దగ్గర ఇంకోలాగా చెప్తారు అనుకోండి, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని ఫోన్లో ఏమని చెప్తే మళ్ళీ వాళ్ళకి లేదు సార్ ఈ విధంగా తప్పు, ఇది ఈ విధంగా జరిగిందని అది అడ్జస్ట్మెంట్ చేయడమే, అంతకంటే ఏం లేదు. సార్ ఇప్పుడు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సివిల్ సర్వీస్ అనేది ఆల్ ఇండియా సర్వీస్, కానీ ఇక్కడ అటువంటి కాంప్లెక్స్ కనిపిస్తుంటుందా? నేనైతే ఆల్మోస్ట్ మహారాష్ట్ర లాగానే ఫీల్ అవుతానండి వాస్తవానికి. ఇట్ ఈస్ మోర్ కాంప్లికేటెడ్ నా ఉండడం అంటే. ఇప్పుడు ఏమన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ మహారాష్ట్రనే అయిపోయినట్లే, చాలా తక్కువ వెళ్తాం ఇప్పుడు ఊర్లకి, అన్లెస్ అంటే ఏదైనా ఈవెంట్ ఉంటే తప్ప. ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వీళ్ళతో పాటు సెలబ్రేషన్ అన్ని చేస్తున్నాము. ఉండిండొచ్చు, ఓ అంటదా కర్మభూమిలాగా అయిపోయింది అంతే, పుట్టింది అక్కడ పెరిగింది ఇక్కడ లాగా టైప్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నా పిల్లలందరూ ఇదే కల్చర్లో బతుకుతున్నారు. ఆ కాంపిటీషన్ సౌత్ ఇండియన్ అట్లాంటిది ఏం లేదండి, ఆల్ ఇండియా సర్వీస్. వాళ్ళు సపోర్ట్ చేస్తారా మీకు? సబార్డినేట్స్ దే రెస్పెక్ట్ ద సర్వీస్ కదా. సో హౌ యూ బిహేవ్ మ్యాటర్స్ మోస్ట్ అండి. నువ్వు పని సంబంధించే మాట్లాడి, పని సంబంధించే వాళ్ళకి రివార్డ్స్ కానీ పనిష్మెంట్ ఇస్తే
ప్రతి ఒక్కరు యాక్చువల్లీ డిపార్ట్మెంట్లో ఇంత లాయల్టీ ఉంటుంది, వేరే డిపార్ట్మెంట్లో నాకైతే కనపడలేదు. ఆ లాయల్టీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంది. అది గడ్చిరోలిలో పనిచేయడం వల్ల ఇంకా అర్థమైంది హౌ మచ్ మీరెంత హంబుల్గా హ్యూమిలిటీతో బతకాలా, ఎంతమంది నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళాలి, అంటే కలిసికట్టుగా పనిచేయడం ఎలా నేర్చుకోవాలనేది అక్కడ నుండి నేర్చుకునింది. ఎందుకంటే అక్కడ నీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ స్టాఫ్. అది అది ఇక్కడ కూడా అప్లై చేసామనుకోండి, వీళ్ళు కూడా చేస్తారు. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ నువ్వు ఎలా వాళ్ళని నడిపిస్తావు అనేది మ్యాటర్ అంతే. సార్ ఫైనల్ గా చెప్పండి సార్, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్పాల్సింది ఒకటే అండి, చాలా మంది చాలా పెయిన్తో వస్తారు మీ దగ్గరికి. మీరు దాన్ని ఓపిక్గా విని సాల్వ్ చేసే కెపబిలిటీస్ ఉండి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను అనుకుంటేనే రండి. అంతేనే ఓన్లీ జస్ట్ పవర్ చూపిద్దాము, మీరు ఇందాక అన్నారు మజిలా మైండ్ అన్నట్లు, అది కాదండి గేమ్. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మీరు జస్టిస్ చేయగలిగే డిపార్ట్మెంట్, న్యాయం చేయగలిగే డిపార్ట్మెంట్. ఎవరైనా ఒక విక్టిమ్ వస్తే ఇమీడియట్గా దాంట్లో యాక్షన్ ఏం తీసుకుంటారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం చాలా అవసరం. దీనివల్ల మీరు ఇమేజ్ బిల్డ్ చేసుకోవచ్చు. అంటే సిస్టమ్ మీద నమ్మకం పెంచడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక వారధి. సో నాకు అనిపించేది, మీరు సర్వీస్ చేయాలా నిజంగా హోల్ హార్టెడ్గా సర్వీస్ చేయాలనుకుంటే, పేదలకు కానీ ఎవరైనా కూడా విక్టిమ్స్కి హెల్ప్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ డిపార్ట్మెంట్. ఆ మైండ్ సెట్ ఉంటేనే రండి. లేదు పవరే ఎంజాయ్ చేయాలా, పవరే చూపించాలనుకుంటే ఐ డోంట్ థింక్ ఆ కాలం కాదండి ఇప్పుడు. దిస్ టైమ్స్ ఆర్ చేంజింగ్, పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయినాయి. దే ఆర్ మోర్ అవేర్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మాకు ఇది వాళ్ళకు కూడా తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు. కానీ మీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండి సర్వీస్ చేయాలని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ డిపార్ట్మెంట్. అదే మైండ్ సెట్తో వస్తే దిస్ ఈస్ ద ఏమంటారు బెస్ట్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ పట్ల ఎంపతితో మాట్లాడి ఓపికగా వినే వాళ్ళు మాత్రమే ఈ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు సుదర్శన్ గారు. వచ్చిన వాళ్ళకి మీరు మీ పవర్ చూపిస్తాను, మజల్ పవర్ చూపిస్తాను అని రోజులు పోయాయి. ఇప్పుడు పోలీసుల మీద ఎక్స్పెక్టేషన్ కూడా పబ్లిక్ ఎక్కువ పెరిగింది కాబట్టి వచ్చిన వాళ్ళ పట్ల వచ్చిన బాధితుడు మన కుటుంబ సభ్యుడు అనే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ఆ పెయిన్ అక్కడే సగం 50% పోతుంది అనే విషయాన్ని గుర్తుంచుకునే వాళ్ళు రావాలి మాత్రం రండి. కానీ డబ్బుల కోసమో పవర్ ఎంజాయ్ కోసం అయితే ఈ డిపార్ట్మెంట్ అని సుదర్శన్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం సుదర్శన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. iDreams, this Police Diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. For doing so well.